హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా. ఇదిగో మా ప్రభువా మా రక్షకుడా, ఇప్పటి వరకు నా తండ్రి ప్రతి గానముల ద్వారా మీ నామాన్ని స్తుతించాము రాజా. మేము స్తుతించుచుండగా ఆరాధించుచుండగా మా స్తుతుల పైన మీరు ఆసీనుడిగా ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా. ఇది మొదలుకొని నా తండ్రి ప్రతి విషయంలోనూ మీ కాపుదలను, కంచెను, భద్రతను, క్షేమాన్ని మా అందరికి అనుగ్రహించండి. సాక్ష్యములను బట్టి మీరు మహిమను పొందండి. లేఖనంలో నుంచి స్పష్టంగా మాతో మీరు మాట్లాడండి. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడవు నా దేవా. ఎవరు ఎలాంటి పరిస్థితులలో ఈ స్థలంలో అడుగు పెట్టి ఉన్నారో వారి వారి అవసరతలన్నిటినీ తీర్చండి రాజా. వారి జీవితంలో మీరు తండ్రిగాను, నాయకుడిగాను, స్నేహితుడిగాను ఉండి వారికి కావలసిన ప్రతి విధమైన సదుపాయాన్ని మీరు సమకూర్చండి రాజా. బంధింపబడిన వారిని విడిపించండి రాజా. వ్యాధిగ్రస్తులకు స్వస్థతను దయచేయండి రాజా. మాంత్రిక చేతబడి చిల్లంగి ప్రభావంలో నుంచి మీ బిడ్డలను తప్పించండి రాజా. మా అందరి చుట్టూ, మా చుట్టూ, మా గృహముల చుట్టూ, మా పిల్లల చుట్టూ, మా ఆత్మీయ పిల్లల చుట్టూ, మా భౌతికపరమైన పిల్లల చుట్టూ మీ అగ్ని కంచెను వేయండి రాజా. కోల్పోయిన సమస్తము రెండంతలుగా మాకు అనుగ్రహించండి రాజా. మా జీవితంలో నూతనమైన రెస్టరేషన్ కలుగ చేయండి రాజా. ఈ కూడిక అంతట్లో నా తండ్రి మీ ప్రసన్నతను మాకు తోడుగా ఉంచమని, ఆది నుండి అంతం వరకు మీరే ముందుండి నడిపించమని, ఈ కూడిక మా అందరికి దీవెనకరంగాను మీ దృష్టికి మహిమకరంగాను మలుచుకోమని యేసుక్రీస్తు నామంలోనే ఈ యొక్క స్తుతి ఆరాధన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. థ్యాంక్ యూ లార్డ్. ముందుకు రమ్మా, ముందుకు రండి సిస్టర్, ముందుకు రండి. ఎవరు లేరు కదా, ముందుకు రండి. వెనకాల వస్తున్న వాళ్ళు వెనకాల కూర్చుంటారు, మీరు ముందుకు రండి. ఇంకా సెకండ్ రోలో కూర్చోండి, సెకండ్ రోలో కూర్చోండి. థ్యాంక్ యూ లార్డ్. సో మన అందరు కూర్చుందాం అమ్మ. థ్యాంక్ యూ లార్డ్. Holy Spirit of God. సరే, మన మధ్యలో మరి పండు ఉన్నాడు. తన జీవితంలో ప్రభు చేసిన అద్భుత కార్యమును సాక్ష్య రూపకంలో పంచుకోవాలని ఆశపడుచుండగా మరి ఆ బిడ్డను ముందుకు ఆహ్వానిస్తాం. హలో, థ్యాంక్ యూ లార్డ్. చెప్పనాను. అందరికీ ప్రైజ్ లార్డ్. డాడీకి ఎట్లయితే కిడ్నీ ప్రాబ్లం ఉందో సేమ్ నాకు కూడా వచ్చింది. యాజ్ యూజువల్గా సేమ్ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువైపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించిన తర్వాత అమ్మాట కొంచెం డ్యామేజ్ అయితే జరిగింది, కొంచెం టెస్టెస్ అన్నీ చేయాలి, 80% పనిచేస్తుంది, 20% పనిచేయట్లేదు అని చెప్పాడు డాక్టరు. నా ఫ్రెండ్స్కి కూడా నేను పంపిస్తే వాడు కూడా అన్నాడు, ఇక మెంటల్గా ప్రిపేర్ అయిపో, కొంచెం డ్యామేజ్ జరిగింది, ఇంకా డ్యామేజ్ కాకుండా నువ్వు కూడా కాపాడు, దానికి మెడిసిన్స్ వాడు, సో అల్ట్రాసౌండింగ్ ఇవన్నీ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేపిద్దాము అని అన్నారు. డాక్టర్స్ రాసిన తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్కి వెళ్ళాను. ఆ డాక్టర్ ఏమో డైరెక్ట్గా బయాప్సీ చేద్దాము, అది లోపల నుంచి కిడ్నీ నుంచి ఒక చిన్న పీస్ కట్ చేసి ల్యాబ్కి పంపించి ఆ ల్యాబ్ నుంచి టెస్ట్ వచ్చిన తర్వాత దాని మీద నేను మెడిసిన్స్ రాస్తాను అన్నారు. ఇదే ప్రొసీజరు సేమ్ అదే అని చెప్పాడు. మళ్ళీ నేను ఇట్లనే మామయ్యకి కూడా చెప్పాను. చెప్పిన తర్వాత మామయ్య అన్నాడు ఒకటే, దేవుడు మనకున్నాడు, ఏం కాదు, నువ్వేం భయపడకు, నువ్వు కూడా ప్రేయర్ చేసుకో, రిపెంట్ అవ్వు అని చెప్పిండు. ఆ రోజు రాత్రి నేను అట్లీస్ట్ ఒక 3.5 hours 2.5 hours నేను ప్రేయర్ చేసుకున్నాను, రిపెంట్ అయ్యాను. అదే నెక్స్ట్ డేకి నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, బ్లడ్ టెస్ట్ ఇచ్చాను, మళ్ళీ ఇచ్చాను. 3.8 ఉన్న క్రియాటిన్ 0.8కి వచ్చింది.
అదే డాక్టర్ వచ్చి నాకు అన్నాడు, అమ్మ నీ కిడ్నీస్ చాలా హెల్తీగా ఉన్నాయి. డాక్టర్కి అర్థం కావట్లేదు ఏంది ఇంత ఇట్లా అవుతుంది ఏంది అనేసరికి డాక్టర్ మళ్ళీ అల్ట్రాసౌండింగ్ చేయించాడు. అమ్మ హెల్తీగా ఉన్నది, ఏం ప్రాబ్లం లేదు, నీ బ్లడ్ కూడా బాగుంది, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు ఏం లేదు, నువ్వేం టెన్షన్ పడకు, ఏదాంటి బీపీ కానీ ఏం లేదు, అన్నీ నార్మల్గా ఉన్నాయి. మొన్న చూసినప్పుడేమో చాలా ఫ్లక్చువేషన్గా ఉన్నాయి, బాడీ మొత్తం అంతా ఫ్లక్చువేషన్ ఉంది, ఇప్పుడంతా నార్మల్ ఉంది. ఆయన 48 hours 72 hours మొత్తం నా రిపోర్ట్ అంతా చేంజ్ అయిపోయింది. మొత్తం నా బాడీలో ఇన్ఫెక్షన్ కానీ, నా బాడీలో ఉన్న ఆ పస్ సెల్స్ కానీ ఏదైనా ఏది లేదు, మొత్తం డ్రైన్ అవుట్ అయిపోయింది. ఆయన షాక్ అవుతుంది డాక్టరు, చాలా మెరాకిల్ అమ్మ, చాలా లక్కీ, ఇది 3.8 అంటే చాలా హైలీ, అది డ్యామేజ్ స్టేజ్ 2 నుంచి మళ్ళీ 0.8 అన్నాడు. మళ్ళీ డాక్టర్ డౌట్ వచ్చి మళ్ళీ ఒక్కసారి నా కోసం మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోమ్మా అన్నాడు. సరే నేను ఎందుకు సార్ అని పోయి టెస్ట్ చేయించుకున్నాను. 0.8 ఏమో ఫస్ట్ టైం వచ్చింది, అక్కడ పోతే మళ్ళీ 0.7 వచ్చింది. ఆ డాక్టర్ అన్నాడు, అమ్మ మీకు హెల్తీగా ఉన్నారు అమ్మ, మీరు ఏం బాధపడకండి, ఎవ్రీథింగ్ హెల్తీ. బాడీలో ఉన్న అల్ట్రాసౌండింగ్ చేస్తే అది లివర్ కానీ, కిడ్నీ కానీ, ప్యాంకరీస్ కానీ, గ్లాడ్ బ్లాడర్ కానీ ప్రతి ఒక్కటి హెల్తీగా వర్క్ అవుతుంది, మీరేం టెన్షన్ పడకండి అని ఆయన జస్ట్ ఒక చిన్న మెడిసిన్ రాశాడు. అది కూడా నా కిడ్నీకి అని వెళ్తే నాకు ఆయన థ్రోట్కి అని రాశాడు. నేను ఆ థ్రోట్కి నీకు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వస్తే ఈ మెడిసిన్ వాడుకో, ఎప్పుడైనా అది ఇన్ కేస్ మీకు బాగా లేకపోతే అది వాడండి, ఇంకా మీ ఏ టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించండి. ఆమె గ్లోరీ గోస్ టు ద గాడ్. సరే, మరి పండు దాన్ని సంపూర్ణంగా మరి తన సాక్ష్యాన్ని క్లుప్తంగా పంచుకున్నాడు. తను రిపెంట్ అవుతున్న సమయంలో దేవుడు మరి తన బాల్యం నుండి ఇప్పటి వరకు తెలిసి తెలియకుండా ఏ తప్పిదాలు చేశారో అవన్నీ ఒక సినిమా చూపించినట్టు తన ముందు ఫ్లాష్ అవుతూ ఉన్నప్పుడు వాటన్నిటి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేశాడట. స్కూల్ అట్లా నిజంగా అలానే ఉంటుంది. వాస్తవంగా ఆ ఎక్స్పీరియన్స్ అవుతూనే మనం చెప్పగలుగుతాం. అది స్కూల్లో ఉన్నప్పుడు ఏం చేశాము, కాలేజ్లో ఉన్నప్పుడు ఏం చేశాము, యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఏం చేస్తాము, అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మన నొప్పింపజేస్తాడు. తను ఇంకొక సంగతి యాక్చువల్గా చెప్దామనుకున్నాడు, మరి చెప్పలేకపోయాడు. ప్రతి వ్యాధి వెనకాల మీరు నమ్మినా నమ్మకున్నా కారణం ఏంటంటే ఒక శత్రువు, కనపడని శత్రువు పనిచేస్తాడు. మరి ఆ బిడ్డ ఎంతో అవస్థపడుతున్నప్పుడు కొందరు దైవ సేవకులు తన పక్షాన ఉండి ఆ కనపడని మాంత్రికునితో పోరాడుతూ ఉన్నారట. ఇక్కడ దైవ సేవకులు అంటే లిటరల్గా ఇప్పుడు నేను కనబడ్డా, ఇంకొకరు కనబడ్డా, మరొకరు కనబడ్డా, దయ్యము ఎప్పుడు కూడా తన రూపాన్ని ప్రదర్శించుకొని రాడు. దేవుడు కూడా ఒక వ్యక్తిని దర్శిస్తున్న క్రమంలో దైవ సేవకుని యొక్క రూపాన్ని ధరించుకొని వస్తారు. దేవదూతలు కూడా దైవ సేవకుని యొక్క రూపాన్ని ధరించుకొని వస్తారు. ఇక్కడ దైవ సేవకులు ప్రార్థన అనేది ఉంది. వాస్తవంగా లిటరల్గా నీ పక్షాన ఎవరు పోరాడారంటే దూతలు పోరాడి నీకు విజయాన్ని సమకూర్చారు. సో 20% డ్యామేజ్ అయిపోయిందన్న డాక్టర్స్ అదే నోటి ద్వారా నీ యొక్క కిడ్నీస్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, మా మెడికల్ ఎక్స్పర్ట్సే మేము అంతుపట్టని విధంగా ఉంది నీ రిపోర్ట్స్. దేవుడికి ఉన్న పేర్లలో ప్రత్యేకమైన పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడట. అతను చేసే కార్యములు ఎలా ఉంటాయంటే ఆశ్చర్యకరంగా ఉంటాయి, మనిషి కంటికి కనబడదు. అతనికి ఉన్న ఇంకో పేరు ఏంటంటే అద్భుతకరుడు. తను చేసే అద్భుతములను మనం వివరించలేము. ఒకవేళ వేరే వాళ్ళకి చెప్పినా కానీ అది కట్టుకథగా చూస్తారు, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అనుభవించిన వాళ్ళకి అది అర్థమవుతుంది. వేరే వాళ్ళకి చెప్పినా కానీ ఏదో సినిమా కథ చెప్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే, దేవుడు తన జీవితంలో చేసిన అద్భుతమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చక్కటి మెసేజ్ దేవుడు మనకిచ్చాడు. చాలామంది మిస్ అవుతున్నారు. లెట్ ఇట్ బి.
ఉన్నవాళ్ళు మీరు ధన్యులు. క్రిస్మస్ సమయంలో మనం అందరం ఉన్నాం కదా. మరి క్రిస్మస్ ఒక వ్యక్తి కానీ ఒక కుటుంబం కానీ లేకుంటే ఒక సమూహము కానీ జరుపుకోవాలంటే ఎలా జరుపుకుంటే మంచిది? ఆరోగ్యంగా ఉండి జరుపుకుంటే మంచిదా? అనారోగ్యంగా ఉండి జరుపుకుంటే మంచిదా? సంతోషంగా ఉండి జరుపుకుంటే మంచిదా? దుఃఖంలో ఉండి జరుపుకుంటే మంచిదా? బాధలో ఉండి జరుపుకుంటే మంచిదా? కన్నీటితో ఉండి జరుపుకుంటే మంచిదా? అసలు ఒక వ్యక్తికి, ఒక క్రైస్తవుడికి ఎందుకు సమస్యలు వస్తాయి? ఎందుకు రోగాలు వస్తాయి? లేకుంటే ఎందుకు వ్యాధులు వస్తాయి? ఎందుకు బాధలు వస్తాయి? ఇక్కడ ఎవరికైనా బాధలు లేకుంటున్నారా? ఏదో ఒక బాధ ఉంది కదా అందరికీ. ఆ చిన్ని బిడ్డలకు కూడా ఏదో ఒక బాధ ఉంటుంది. రేపు ఎట్లా పోవాలి స్కూల్కి, ఈ హోంవర్క్ ఎట్లా చేయాలి, రేపు స్కూల్ లేకుంటే బాగుండు. ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. వయసు పెరిగినా కొద్దీ బాధ పెరుగుతూ ఉంటుంది. నీ బాధ నీకు మాత్రమే బాధగా అనిపిస్తుంది, వేరే వాళ్ళకి అది కనబడవచ్చు, కనబడకపోవచ్చు. కానీ బాధ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా. అయితే నువ్వు బాధలో ఉండి క్రిస్మస్ జరుపుకుంటే దేవుడికి సంతోషమా? నువ్వు బాధలో ఉండి దేవుడి యొక్క పుట్టినరోజులో నువ్వు పాల్గొంటే దేవుడికి సంతోషమా? లేదు. మన ఇంట్లోనే ఒక వ్యక్తి పుట్టినరోజు జరుపుకుంటా ఉంటే, లేకుంటే ఒక శుభకార్యం జరుగుతూ ఉంటే ఎంతో సంతోషపడతా ఉంటాం కదా. మరి సృష్టిని సృష్టించిన సృష్టికర్త యొక్క జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకు కూడా సంతోషం ఉండాలా, ఉండద్దా? మీరు మాట్లాడాలి ఈరోజు. ఉండాలా, ఉండద్దా? ఉండాలి. మనం కూడా సంతోషంతో జరుపుకోవాలా, వద్దా? మరి ఎందుకు ఒక వ్యక్తికి దుఃఖం వస్తుంది? ఎందుకు ఒక వ్యక్తికి దుఃఖము? ఎందుకు ఒక వ్యక్తికి బాధ? ఎందుకు ఒక వ్యక్తికి నిందలు? ఎంతమంది నిందలు పడ్డారండి? మీరందరు దేవదూతలు, మీకు నిందలు లేవనుకుంటా. అమ్మ మీకు లేవమ్మా నిందలు? నిందించలేదు ఎవరు మీ వాళ్ళు? అమ్మ నేను ఎవరు నిందించలేదా? నిందించలు కదా. నిందలు పడ్డాం, బాధలు పడ్డాం, లేనిపోని చివాట్లు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం. అసలు ఎందుకు ఈ ఇబ్బందులు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ రోగాలన్నీ? కొన్ని మాటలను మనం చూసుకొని ఎలాంటి క్రిస్మస్ దేవుడు మన నుండి కోరుకుంటున్నాడో మనం చర్చించుకొని ముగించుకుందామండి. మీకు ఒక క్వశ్చన్ ఈరోజు. మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే మంచి గిఫ్ట్ ఇస్తా. చెప్తారా? ట్రై చేస్తారా? బైబిల్లో యేసయ్య లేక యెహోవా, యేసయ్య కావచ్చు, యెహోవా దేవుడు కావచ్చు, ఒక ముగ్గురు వ్యక్తులను చూసి మీరు నా స్నేహితులు అన్నారు. ఎవరు? నంబర్ 1 ఎవరు చెప్తారు? దావీదును చూసి నీవు నా స్నేహితుడు. అబ్రహాము కాదండి. హానోకు దేవునితో నడిచాడు, కానీ హానోకుని చూసి దేవుడు నా స్నేహితుడు అని ఎప్పుడు అనలేదు. ఒకటేమో దావీదును, ఒకటేమో అబ్రహాంను, మూడో వ్యక్తి ఏమో మోషే. మూడో వ్యక్తి అందరు సగం సగం ఆన్సర్ చెప్పారు కాబట్టి మీకు ప్రైజ్ లేదు. నేనేమన్నాను? ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తానన్నారు. కానీ అక్కడ ఒక సిస్టర్ చెప్పారు, ఇక్కడ ఇంకో సిస్టర్ చెప్పారు. మూడో మాట ఎవరు చెప్పలేకపోయారు, నేనే చెప్పాను. ఎవరు ఆ ముగ్గురు వ్యక్తులు? అబ్రహాము, మోషే, దావీదు. ఈ ముగ్గురు వ్యక్తులను చూసి యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీరు నా స్నేహితులు. నాలుగో వ్యక్తి కూడా ఉన్నారు. నాలుగో వ్యక్తిని చూసి కూడా యేసయ్య స్నేహితులు అన్నారు. ఎవరు చెప్పు? నేనే. ఎవరది? మనమే. మీరుగా ఎప్పటికీ దూరస్తులు కాదు, సమీపస్తులే, మీరు నా స్నేహితులు అన్నారు.
దూరస్తులుగా ఉన్న మనల్ని సమీపస్తులుగా మార్చాడు. అవును కదా? మొదటిగా అబ్రహామును బట్టి, రెండోదిగా దావీదును బట్టి, మూడోదిగా మోషేను బట్టి, నాలుగోదిగా దేవుడు మనందరినీ చూసి ఏమంటున్నాడంటే మీరు నా స్నేహితులు. మా స్నేహితులు ఇంట్లో ఉండాలా? స్నేహితులు దేవుడు ఇంట్లో ఉంటారా? దేవుడు ఇంటి అవతలు ఉంటారా? హలో, ఈరోజు మీరు మాట్లాడాలి, ఎందుకంటే స్ట్రెంత్ చాలా తక్కువ ఉన్నది కాబట్టి మంచిగా మనం చర్చించుకుందాం. దేవుడికి మనం స్నేహితులం, దేవుడు మనకు స్నేహితుడు. మరి స్నేహితుడు ఇంట్లో మనము లోపల ఉంటామా, బయట ఉంటామా? స్నేహితుడి ఇంటిలో బాధ లేదు, దుఃఖము లేదు, వేదన లేదు, రోగము లేదు, సమస్యలు లేవు, ఇరుకులు లేవు, ఇబ్బందులు లేవు. నీకున్నాయా? ఇవన్నీ నీకున్నాయా? హలో, ఉన్నాయా? అంటే నువ్వు ఇప్పుడు స్నేహితుడు ఇంట్లో ఉన్నావా, బయట ఉన్నావా? చెప్పాలి. అంటే స్నేహితుడితోటి ఉన్నట్టే ఉన్నావు, కానీ నీ కాళ్ళు మాత్రం ఎక్కడున్నాయి అంటే బయటనే ఉన్నాయి. ఈరోజు స్నేహితుడి ఇంటిలోనికి వచ్చి మన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవాలి, యేసయ్యతోటి సెలబ్రేట్ చేసుకోవాలి. చేసుకుందామా వద్దా? చేసుకుందాం వద్దా? ఎవరు నువ్వు? యేసయ్యకు నువ్వేమవుతావు? చెప్పాలి. యేసయ్యకు నువ్వేమవుతావు? స్నేహితుడను. నేనే ప్రియమైన స్నేహితుడిని. నువ్వు ఎంతగా చెప్పుకుంటావు ఇట్లా రొమ్ము గుద్దుకొని, అంత బాగా దేవుని జీవితంలో వర్కౌట్ అవుతాను. నేనే ప్రియాతి ప్రియమైన స్నేహితుడిని యేసయ్యకు. మీరు ఎవరు చెప్పట్లేదు. వద్దా మీకు ఆ స్నేహితుడు, ఆ మంచి స్నేహితుడు వద్దా? యేసయ్యకు నేను థిక్ ఫ్రెండ్ని, యేసయ్యకు నేను మంచి స్నేహితుడిని, ప్రియాతి ప్రియమైన స్నేహితుడిని. ఎప్పుడైతే నువ్వు ఇట్లా అనుకుంటా ఉంటావో యేసయ్య చాలా సంతోషపడతా ఉంటాడు. చూడండి, పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే గద్దిస్తారు. కొన్ని సమయంలో ఏం చేస్తారంటే దగ్గరికి తీసుకొని వాళ్ళ అల్లరిని చూస్తూ కూడా ఏం చేస్తూ ఉంటారు? మురిసిపోతూ ఉంటారు. మనం పిల్లలము, యేసయ్య యొక్క స్నేహితులం. ఇక్కడ అల్లరనగా అంటే తెలిసి తెలియకుండా చేసే పాపములు. దాన్ని బట్టి కొన్నిసార్లు దేవుడు మన విషయంలో బాధపడతా ఉంటాడు. అంత మాత్రాన యేసయ్య మనల్ని విడిచిపెట్టలేదు. యేసయ్య ఎప్పటికీ మనకు స్నేహితుడే. అయితే యేసయ్య ఎప్పటికీ మనకు స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడు. కానీ నువ్వు మాత్రం నీ పెదాలతోటనే యేసయ్య నా స్నేహితుడు అని చెప్తున్నావు, కానీ నీ హృదయం ఎలా ఉందట? యేసయ్యకు బహుదూరంగా ఉంది. ఎవ్వరు మాట్లాడొద్దు. పిల్లలు చూడండి, అర్లిన్ రూమ్ అక్కడ తెరిచింది, దాన్ని లేస్తాం. ఎవ్వరు మాట్లాడినా డార్క్ రూమ్లో వేసేస్తా. ఎవ్వరు మాట్లాడద్దు, సైలెన్స్గా ఉండాలి. సిట్ ప్రాబర్లీ. వెరీ నైస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దుఃఖము, వేదన, బాధ, రోగము లేనటువంటి క్రిస్మస్ మనం జరుపుకోవాలి. అసలు మనిషికి రోగాలు ఎందుకు వస్తాయి? మనిషికి రోగాలు ఎందుకు వస్తాయి? ఎంతమందికి వ్యాధి ఉంది? లేవా? కొందరికి కంటి సమస్య ఉంది, పంటి సమస్య ఉంది, తొంటి సమస్య ఉంది, ఒంట్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. మీకు సమస్య, రోగం లేదంటే మీరు దేవదూతలతో సమానం. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి శరీరంలో బలహీనత ఉంది? అందరికీ ఉంది, నాకు కూడా. ఎందుకు ఈ బలహీనత, ఎందుకు ఈ రోగము? దేవుడి యొక్క స్నేహితుడికి, ఈ దేవుడి యొక్క స్నేహితుడికి ఎందుకు బలహీనత, ఎందుకు రోగం? మొదటి మాట అందరు జాగ్రత్తగా వినాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి వచనం. నేను చదవాలా? ఎవరైనా చదువుతారా? చదవాలా? సరే, నేను చదువుతా ఉంటాను, అందరు జాగ్రత్త వినాలి. అందరు వింటున్నారా? ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఎవరి మార్గంలో పోతా ఉన్నాడు ఇక్కడ? యేసయ్య. పుట్టుకతోటే ఒక వ్యక్తి ఎలా ఉన్నాడంటే గుడ్డివాడిగా ఉన్నాడు. రెండో మాట చూడండి, ఆయన శిష్యులు
బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా. మూడో మాట చూడండి, ఇదే ప్రాముఖ్యమైనది. యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడి గుడ్డివాడిగా పుట్టెను. హలో, మన క్రైస్తవులకు ఉన్న మంచి టాలెంట్ ఏందో తెలుసా? కళ్ళు తెరిసే నిద్రపోతారు. దాని అర్థమైంది, టీచర్ అంటూ ఉంటుందిగా క్లాస్లో, బాడీ ప్రెసెంట్ మైండ్ యాబ్సెంట్. నువ్వు ఇక్కడనే ఉంటావు, నీ మెదడు మొత్తం ఎక్కడెక్కడనో తిరిగి వస్తూ ఉంటుంది, బాడీ మాత్రం ఇక్కడనే ఉంటుంది. ఈరోజు నువ్వు వాక్యాన్ని ఎంత లోతుగా శ్రద్ధగా నువ్వు వింటావో అంత ఎక్కువగా నీవు బలపరచబడతావు. ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? మూడో మాట, వీడైనను వీడి తల్లిదండ్రులైనను పాపము చేయలేదు కానీ మనుష్య కుమారుడి యొక్క పేరు మహిమపరచబడుటకే వీడిలా పుట్టాడు. అంటే ఒక వ్యక్తికి రోగం రావడానికి కారణం ఏంటో తెలుసా? చెప్పాలి. ఎందుకు రోగం వస్తుంది ఒక వ్యక్తికి రోగం వస్తే ఫస్ట్ మన నోట్ల నుంచి వచ్చే మాట ఏందో తెలుసా? ఏదో దేవుడి విషయంలో ఏదో తప్పు చేశాడు కాబట్టి దేవుడు వీడిని ఇట్లా శిక్షించాడు. నేను కూడా అన్న రోజులు ఉన్నాయి తెలియక ముందుకు. వాక్యం తెలుసుకున్న తర్వాత నోరు మూసుకున్నా. ఒక వ్యక్తికి ఎందుకు రోగం వస్తుంది? ఫస్ట్ పాయింట్, దేవుడి యొక్క మహిమ కనపరచడానికి. హలో, నీకు రోగం ఉంది, ఈ రోగం దేన్ని బట్టి రావచ్చు? దేవుడి యొక్క నామము నీ జీవితంలో మహిమపరచడానికి. ఇప్పుడు చూడు, పండు ఒక సాక్ష్యం చెప్పాడు. డాక్టర్సే స్టన్ అయిపోయారు, డాక్టర్స్కి అర్థం కాలేదు. అంటే డాక్టర్స్కి ఒక మెడికల్ జ్ఞానం కలిగి ఉన్నారు, ఆ మెడిసిన్ వృత్తికి అర్థం కానటువంటి ఒక క్రియ దేవుడు చేశాడు. మహిమ ఎవరికి వచ్చింది? ఇప్పుడు దేవుడికి. దేవుడి నామము మహిమపరచబడుటకే కొందరి జీవితాలలో, శరీరాలలో దేవుడు ఏం కలిగజేస్తాడు? రోగము. అందరు అట్లా అనుకోవద్దు. చాలా, ఇప్పుడు మీకు ఒక 9-10 రెఫరెన్సెస్ చూపిస్తాను. దేన్ని బట్టి మీకు బలహీనత వచ్చిందో మీరే చేసుకోవాలి ఈరోజు. ఫస్ట్ ఏంటిది పాయింట్? పుట్టి గుడ్డివాడే. ఎందుకు పుట్టి గుడ్డివాడిగా పుట్టాడు వాడు? దేవుడి యొక్క నామము మహిమపరచబడుటకే, టు గ్లోరిఫై హిస్ నేమ్. ఫస్ట్ పాయింట్ ఏంటిది? టు గ్లోరిఫై హిస్ నేమ్. అందరు జాగ్రత్త వినాలి. నేను ఎవరినైనా ఎప్పుడైనా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈరోజు నేను టీచర్ని, మీరందరు స్టూడెంట్స్. ఆన్సర్ చెప్పాలి. అర్లీన్, నువ్వు కూడా ఆన్సర్ చెప్పాలి. అర్థమవుతుందా? నువ్వు కూడా ఆన్సర్ చెప్పాలి. సరే, రెండో మాట, సంఖ్యాకాండము 12వ అధ్యాయం, బుక్ ఆఫ్ నంబర్స్. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9-10 వచనాలు. మీరందరు తీస్తే నేను చదువుతాను, మీరందరు గమనిస్తూ ఉండాలి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం. అందరు తీస్తారా? ఒకవేళ మీకు దొరకకుంటే నా మాటల వైపు వింటూ ఉండండి. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడి. ఎవరి మిరియాము? మోషే వాళ్ళ అక్క. అందరు వినాలి. మీరు ఎప్పుడన్నా ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎవరి మిరియాము అన్నట్టు నాకేం తెలుసు అన్నావు అనుకో,
మరి వాళ్ళ ముందు మనం తలదించుకున్నట్టు ఉంటుంది. అందుకోసమనే బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెండో మాట నేను చెప్తున్నాను, ఎందుకు ఒక వ్యక్తికి ఇబ్బందులు, బాధలు, రోగములు వస్తాయి. కాన్సన్ట్రేట్ ఇయ్య. నేను స్టార్టింగ్ నుంచి చదువుతాను, 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుతూ ఉంటాను, వినాలి. మొదటి నుంచి చదువుతూ ఉంటాను, వినండి అందరూ. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనును అతనికి విరోధంగా మాటలాడిరి. అగ్గో, స్టోరీ స్టార్ట్ అయింది ఇప్పుడే. అర్థమవుతుందా? అందరు వినాలి, శ్రద్ధగా వినాలి. మోషే తన అక్కకు తన సహోదరుడికి ఇష్టము లేనటువంటి పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? భక్తుడైన మోషే. ఎప్పుడైతే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాడో మోషే, అహరోను, మిరియాము ఏం చేస్తూ ఉంటారు? మోషే విషయంలో విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. ఏంది, ఇతను ఇట్లా చేశాడు, ఈ స్త్రీని పెళ్లి చేసుకున్నాడేంటి, ఈమె యెహోవాను ఎరగని స్త్రీ కదా, ఈమెను పెళ్లి చేసుకున్నాడు ఏందని మోషే విషయంలో వాళ్ళు సనుగుతూ ఉంటారు. ఇవన్నీ మోషే వినడు, కానీ ఎవరు వింటారు? దేవుడైన యెహోవా. చూడండి, ఒక వ్యక్తి విషయంలో ఎందుకు రోగం వస్తుందంటే దేవుడు ఇచ్చే పనిష్మెంట్ ఏమంటారు తెలుగులో? శిక్ష. దేవుడికి ప్రియాతి ప్రియమైన ఒక అభిషక్తుణ్ణి కానీ సేవకుణ్ణి కానీ ఎలా పడితే అలా దూషించినప్పుడు, ఎలా పడితే అలా మాట్లాడినప్పుడు, ఎలా పడితే అలా వెక్కిరీకరించి మాట్లాడినప్పుడు, ఇక్కడ మోషే వినలేదు, అభిషక్తుడు వినలేదు. ఎవరు విన్నారు? ఎవరు విన్నారు? దేవుడైన యెహోవా విని, ఇక్కడ మిరియాంకి ఏమొచ్చింది? 9వ మాట. ఇంతమంది చదువుకున్నాం కదా, చదువుదాం నాన్న 9వ మాట. అందరు వినాలి. 9, 10. 10వ మాట చదువుకుందాం. 10వ మాట 12, 10. మేఘమును ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయెను. రెండోది ఏంటిది? ఒక వ్యక్తికి సమస్య, ఇబ్బంది, రోగము రావడానికి కారణం ఏంటిది? మొదటిది దేవుడి యొక్క మహిమను చూపించడానికి. రెండోది దేవుడిచ్చు శిక్ష. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు శిక్షిస్తాడు? టీచర్ ఒక స్టూడెంట్ ఎందుకు పనిష్ చేస్తారమ్మా? తప్పు చేసినప్పుడు. ఒక ఉపాధ్యాయుడు లేక ఉపాధ్యాయునిరాలు స్టూడెంట్ని ఎందుకు శిక్షిస్తుంది? తప్పు చేస్తారు. వాళ్ళను క్రమమైన మార్గంలో నడిపించడానికి దేవుడు కూడా మన నోటి దుర్సను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి, మన మాటలను బట్టి, మన చేష్టలను బట్టి, మన తలంపులను బట్టి ఒక అభిషక్తునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వచ్చే పరిణామం ఏంటో తెలుసా? ఏంటి ఏంటి బహుశా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరో ఒకరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ఇది చదువుతున్నప్పుడు నాతోటే మాట్లాడాడు. ఎందుకంటే నేను రక్షణ పొందని దినములలో ఈ భాషలు మాట్లాడుతున్న వారిని చూసినప్పుడు కానీ, చప్పట్లు కొడుతూ ఎగురుతున్నప్పుడు చూసినప్పుడు కానీ నేను ఎలా రియాక్ట్ అయ్యేవాడిని అంటే, ఏంది వీళ్ళంతా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్నారు, వీళ్ళకి పని లేదా, పాట లేదా? దేవుడు అంటే ఎట్లా కూర్చోవాలి? సైలెన్స్గా కూర్చొని చప్పట్లు కొట్టుకోవాలి, 4 పాటలు పాడుకొని వెళ్ళిపోవాలి. ఇదంతా ఏంది? నాకు లేని ఆ యొక్క బహుమానాన్ని నేను లేనని చెప్పుకోకుండా ఇతరులకున్న దాన్ని తప్పని గ్రహించి వారి విషయంలో నేను ఏం చేశాను? తప్పు చేశాను. దైవ సేవకుడికి దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి వాళ్ళతోటి. అర్థమవుతుందా? ఇప్పుడు పాస్టర్ అమ్మ ఉంది, ఆమె ఎలా ఉండాలి? ఒక హస్బెండ్గా చూడొద్దు, నన్ను ఎలా చూడాలి? ఒక అభిషక్తుడిగా చూడాలి. నేను కూడా ఆమెను ఎలా చూడాలి? నా యొక్క వైఫ్గా కాకుండా అభిషక్తురాలుగా చూడాలి. అంటే నేను వేసుకున్నది, నేను తినేది, నేను వాడేది, నేను కట్టుకున్నది, నేను ఏదైతే ధరిస్తున్నానో
నేను కాదు, కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని బట్టి మహిమపరచబడతా ఉన్నాడు. నన్నంటే అది నన్నట్టు కాదు, కానీ నాలో ఉన్న దేవుని నువ్వు కించపరుస్తున్నట్టు. మిరియాము మోషే రోజు భక్తుడా పిలబడుతున్నాడంటే దానికి కారణం ఎవరు? మిరియాము. మోషేను చంపుదామనుకున్నారా? చంపొద్దనుకున్నారా? చంపుదామనుకున్న క్రమంలో ఏమైందంటే ఒక బుట్టలో పెట్టేసి నదిలో వదిలిపెట్టేస్తుంది. ఎవరు? మిరియామే. ఎక్కడికి వెళ్తుంటే సరాసరి మోషే ఐగుప్తు యువరాణైనా ఆ యువరాణి దగ్గరికి వెళ్ళిపోతాడు. మోషేని చూసి దేవుడు ఏమంటున్నాడు? నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్న మోషే బ్రతుకుండడానికి కారణమై ఉన్నది మిరియాము. మోషే విషయంలో మిరియాము చిన్న మాట అంతే. యెహోవా ఏం చేశాడు? నీకు కుష్టి కలుగును గాక అన్నాడు, అంతే. హలో, ఒక వ్యక్తి జీవితంలో ఇబ్బందులు, ఇరుకులు, రోగములు రావడానికి, సమస్యలు రావడానికి మొదటి కారణం ఏంటిది? దేవుడు తన మహిమను చూపాలనుకుంటున్నాడు. రెండోది, దేవుడు ఇచ్చు ఒక శిక్ష. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు శిక్షిస్తాడు? దేవుడి విషయంలో క్రమాన్ని తప్పినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని సరిచేయడానికి ఏం చేస్తాడు? ఒక శిక్షిస్తాడు. ఈరోజు మనం అందరం రిపెంట్ కావాలి. అందరూ నువ్వు ఎప్పుడైతే రిపెంట్ అయి నీ హృదయాన్ని సరి చేసుకుంటావో అదే నిజమైన క్రిస్మస్, అదే దేవుడికి ఇష్టమైన క్రిస్మస్. సరే, మూడో మాట, 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ మాట. నాకు కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. చూడండి, మళ్ళీ చదువుతాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము. 2 సార్లు మెన్షన్ చేశాడు ఈ సెంటెన్స్. చూడండి, హలో, ఒకసారి మెన్షన్ చేయొచ్చు కదా, అక్కడ 2 times కోట్ చేశాడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. నేను అత్యధికంగా హెచ్చింపకపోకుండునట్లు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడినది. ఎవరు అంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు. ఒక మాట 2 సార్లు ఉచ్చరించాడు. ఏందా మాట? నేను అత్యధికముగా హెచ్చింపబడకుండునట్లు. బాగా హెచ్చిస్తున్నావంటే రబ్బర్ బ్యాండ్ని బాగా సాగదీస్తే ఏమవుతుంది? సాగేంతసేపు సాగుతుంది. ఇంకా గట్టిగా లాగామనుకో ఏమవుతుంది? మొదటికే మోసం వస్తుంది, ఇరిగిపోతుంది. నువ్వు అత్యధికంగా హెచ్చించుకుంటున్నావంటే అది దేనికి సూచనో తెలుసా? నీ పతనానికే సూచన. నీ పతనానికే సూచన. అది ఎవరైనా సరే, దేవుణ్ణి ఎరిగిన బిడ్డ కావచ్చు, దేవుణ్ణి ఎరగని బిడ్డ కావచ్చు, నీ అందమును బట్టి, నీ చదువును బట్టి, నీ సౌందర్యమును బట్టి, నీకు ఆస్తిపాస్తులను బట్టి అత్యధికంగా మురిసిపోతా ఉన్నావా? నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి అత్యధికంగా మురిసిపోతా ఉన్నావా? దేని విషయంలో అత్యధికంగా నువ్వు హెచ్చించుకుంటున్నావో ఆ విషయంలో నీకు భంగపాటు తప్పదు. నేను అత్యధికంగా హెచ్చింపగొడుకుంటున్నట్లు దేవుడు నా శరీరంలో ఏం పెట్టాడంటున్నాడు పౌలు? ముళ్ళు. ఒక వ్యక్తికి బాధలు కానీ, సమస్యలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, రోగములు రావడానికి 3వ కారణం ఏంటో తెలుసా? దేవుడు ఒక వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టాలనుకుంటాడు. గాడ్ వాంట్ టు కీప్ సంబడీ ఇన్ ఏ డిసిప్లినరీ మేనర్. నిన్ను డిసిప్లిన్గా నిన్ను ఒకవేళ డిసిప్లిన్గా యేసయ్య నేను పెట్టలేదు అనుకో, నీకు ఏమవుతుంది? ట్రాఫిక్ రూల్స్ లేవనుకో ఏమవుతుంది? ఇటు నుంచి వస్తాడు, ఇటు నుంచి వస్తాడు, అటు నుంచి వచ్చాడు, అట్లా ఎదురుగా పెట్టాడు, ఎదురుగా పోతాడు, పక్క నుంచి వచ్చాడు అంటే ఏమవుతుంది? రూల్స్ లేకపోతే యాక్సిడెంట్ జరిగితే ఏమవుతుంది? ప్రాణానికే ప్రమాదం.
నీ జీవితంలో స్పిరిచువల్ లైఫ్లో ఒకవేళ డిసిప్లిన్ లేకపోతే ఏమవుతుంది? అది మరణానికే దారితీస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో సమస్యలు రావడానికి మూడో కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు క్రమశిక్షణ నేర్పించాలనుకుంటున్నాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. నవ్వడానికి ఒక సమయం ఉంటుంది, తినడానికి ఒక సమయం ఉంటుంది, ఏడవడానికి ఒక సమయం ఉంటుంది. కొందరు వ్యక్తులకు ఏ సమయం ఉండదండి. ఎప్పుడు పడితే అప్పుడు తింటూనే ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు నవ్వుతూనే ఉంటారు, సమయం సందర్భం లేని పనులు చేస్తూ ఉంటారు. దేవుడు మన జీవితంలో క్రమశిక్షణ కోరుకుంటా ఉన్నాడు, డిసిప్లిన్ కోరుకుంటా ఉన్నాడు. ఆ డిసిప్లిన్లో నేను ఉంచడానికి కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాంటెడ్లీ కొన్ని సమస్యలు నీ జీవితంలో పంపిస్తాడు. మొదటిగా ఏమని చెప్పాను? ఎందుకు మనకు సమస్య చెప్పండి? దేవుడి యొక్క మహిమను కనబరుచుకోవడానికి. రెండోది, దేవుడి యొక్క దాసులకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దానికి వచ్చే పరిణామం ఏంటో తెలుసా? సమస్య. మూడోది ఏంటిది? నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి సమస్య. ఇంకా 2-3 చూపించి నేను ముగిస్తానండి. సామెతలు 23. సామెతలు 23. 20-21. సామెతలు, బుక్ ఆఫ్ ప్రావెర్బ్స్ 20th chapter 20-21. చదువుదాం. మైక్ ఇవ్వండి అమ్మ, ఒక మైక్ ఇస్తే బాగుంటుంది. చదవమ్మా. ద్రాక్ష రసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను ఇది మనందరికీ చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి శరీరంలో రోగము రావడానికి లేకుంటే సమస్య రావడానికి కారణం ఏంటో మళ్ళీ చదువుదామమ్మా. ద్రాక్షరసము త్రాగువారితోనైనను. అక్కడ ద్రాక్షారసం స్థానంలో ఈరోజు ఎవ్వరు ద్రాక్షారసం తాగట్లేదు. ఎప్పుడు తాగుతామంటే ప్రభు భోజన సంస్కరణంలో పాల్గొంటున్నప్పుడు ద్రాక్షారసం రక్తముగా నమ్మి తాగుతాం. ద్రాక్షారసం దేనికి సాదృశ్యం అంటే ఇక్కడ ఈ వాక్య ప్రకారంగా దేనికి సాదృశ్యం చెప్పాలి? మీరంతా తెలియమంతులుగా చెప్పండి. చెప్పాలి కరెక్ట్ బ్రదర్, మీరు చెప్పాలి. ఆల్కహాల్. మళ్ళా చదువుదాం. ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను. హెచ్చుగా అంటే ఏంటమ్మా? హెచ్చుగా అధికంగా తినుడు తింటూనే ఉంటారు కొందరు. ఆ నోటికి ఆ తిండికి పొత్తు పోలిక ఉండదు, గిర్ని నడిచినట్టే నడుస్తూ ఉంటుంది కొందరిది. నేను చెప్పానా? వాక్యం చెప్తా ఉంది. అక్కడ వాక్యం ఏమని చెప్తా ఉంది? ద్రాక్షారసము హెచ్చుగా తాగువాడితోనైనను మాంసము హెచ్చుగా తినివానితోనైనను మనం ఏం చేయొద్దట? సహవాసం అంటే ఏంటిది? ఫ్రెండ్షిప్ చేయొద్దు. దాని కింది మాట చాలా చక్కగా ఉంటుంది. చదువుదామమ్మా. తిండిపోతులను దరిద్రులగుదురు. ఆగుదాం. త్రాగుబోతులాట, తిండిపోతులాట ఏమవుతారట? దరిద్రులు. దరిద్రత అంటే ఏందమ్మా? దరిద్రత అంటే ఏంటిది? కట్టిక పేదరికం. ఒక వ్యక్తికి సమస్య కావచ్చు, వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, ఎందుకు వస్తుందో తెలుసా? అత్యధికంగా ద్రాక్షారసము సేవించడం బట్టి, అత్యధికంగా తిండిపైన ధ్యాస ఉండడం బట్టి కొడుకులు అవసరం లేదు, బిడ్డలు అవసరం లేదు, భార్య అవసరం లేదు, భర్త అవసరం లేదు, ఇంట్లో వాళ్ళు ఎట్లా ఉన్న అవసరం లేదు, నాకు మాత్రము తిండి కావాలి, నాకు మాత్రము త్రాగుడు కావాలి. ఈ రెండు అత్యధికంగా అలవాట్లు ఉన్న వాళ్ళు బ్రతుకులు ఎలా ఉంటాయట? కట్టిక పేదరికంలో ఉంటారట. దరిద్రం. అర్థమవుతుందమ్మా? అందరు సైలెన్స్గా ఉన్నారేంది? బ్రదర్ నేను తాగను, కానీ అప్పుడప్పుడే నేను ఆఫర్ ఇస్తూ ఉంటాను బ్రదర్ మా ఇంటికి వస్తున్న చుట్టాలకు. ఈ మర్డర్ చేసిన వాడికంటే మర్డర్కి సహాయం చేసిన వాడికి ఎక్కువ శిక్ష. హలో,
బ్రదర్ నేను అస్సలు తాగను, అస్సలు నేను ఆఫర్ ఇయ్యను, కానీ మా ఆయన తాగడానికి తెచ్చుకుంటే మాత్రము మటన్ ఫ్రై చేసి వండి పెడతాను. చెయ్యి. మర్డర్ చేసిన వాడికంటే మర్డర్కి సహకరించిన వాడికి అత్యధికమైన శిక్ష. అది ఈ లోకంలోనే కాదు, కానీ పరలోకంలో కూడా ఉంది. జాగ్రత్త. ఇవన్నీ నువ్వు చేస్తూ యేసయ్య పుట్టినరోజులో పాల్గొంటే నువ్వు యేసయ్య ఇంట్లో ఉన్నావని ఫీలింగ్లో ఉన్నావు, కానీ నీ స్థానం ఎక్కడ? బయట. ఈరోజు ఎలాంటి పుట్టినరోజు యేసయ్య కోరుకుంటున్నాడు? తనతో పాటు తన ఇంట్లో ఉండి మనం పుట్టినరోజు జరుపుకోవాలి. అర్థమవుతుందా అమ్మా? ఎందుకో మంచి సబ్జెక్ట్ ఇచ్చాడు ఈరోజు యేసయ్య. 5వ మాట. మొదటి మాట ఏంటిదమ్మా? దేవుడి యొక్క మహిమను కనబరుచుకోవడానికి. 2వ మాట, అభిషక్తుడికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడిచ్చే శిక్ష. 3వ మాట, దేవుడు క్రమశిక్షణ నేర్పించడానికి. 4వ మాట, హెచ్చుగా తాగడం బట్టి తినడం బట్టి మనకు తెలియకుండానే మనం తెచ్చుకునే కొన్ని సమస్యలు, రోగాలు. 5వది ప్రసంగి. ఎక్లీసియాటిస్, ప్రసంగి. తీసారమ్మా? 7వ అధ్యాయం. ఇలా మనమే ఉంటాం. ఫస్ట్ చూడు, మన బ్యాచ్ ఇదంతా. 7వ మాట, 7వ అధ్యాయం 17వ మాట చదువుదామమ్మా. 7:17. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. అబ్బా, ఎంత మంచిగా రాసిండు చూడు. ఆకస్మిక మరణాలని ఎప్పుడైనా వార్త విన్నారా మీరు? విన్నారా? హలో, ఆకస్మిక మరణాలు జనవరి 1 రోజు జరుగుతాయండి. ఆకస్మిక మరణాలు 31 డిసెంబర్. కొన్ని ఆచారాలలో జరుగుతూ ఉంటాయి ఆకస్మిక మరణాలు. ఎవరు ఊహించరు. ప్రొద్దున్నే కనబడతాడు, మధ్యాహ్నానికి శవమై తేలుతాడు మనోడు. రంగులు బాగా పూసుకుంటారు, నీళ్ళకి పోయి స్నానం చేసుకుంటారు, సాయంత్రం వరకు శవమై తిరిగేస్తారు. ఆకస్మిక మరణాలు. మళ్ళా చదువుదాం అమ్మ ఒకసారి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. ఎదిగో, అధికముగా దుర్మార్గపు పనులు నీవు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. ఎలా తిరగద్దట? బుద్ధిహీనంగా. కొందరికి సమయం సందర్భం ఉండదు. 12 గంటలకు కూడా బయటికి వెళ్ళి టిఫిన్ చేసేస్తారు. రాత్రి 12 గంటలకు పోయి ఛాయ్ తాగేసేస్తామ్మా. ఇక్కడ వరకు పోయి ఇప్పుడే ఫ్రెండ్ వచ్చింది కలిసేసేస్తా. బుద్ధిహీనముగా నువ్వు తిరగకము. ఏమవుతారో బుద్ధిహీనంగా తిరిగితే? నీ కాలమునకు ముందుగా. అగో, జాగ్రత్తగా విను. దేవుడు నీకు ఇచ్చు సమయం కంటే ముందుగానే నీ వేళ చనిపోదువు. మూటాముళ్ళ సదురుకొని పోవాల్సిందే. బుద్ధిహీనంగా తిరుగుతున్న వాళ్ళ బ్రతుకు ముళ్ళ సదురుకొని పోవాల్సిందే. దేవుడు ఏర్పాటు చేసిన ఆయుష్ కంటే ముందేనట బుద్ధిహీనంగా తిరిగేవాడు బ్రతుకు ఎలా ఉంటుందట? ముందుగానే వెళ్ళిపోతాడు. అంత సెల్ఫ్ డిసిషన్స్. వాళ్ళే ఆలోచించుకుంటారు, వాళ్ళే నిర్ణయించుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు. బుద్ధిహీనత. బుద్ధిమంతుడట తండ్రి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్కి లోబడతాడట. మూర్ఖుడైతే తండ్రి యొక్క ఉపదేశములకు చెవి పెట్టాడట. నువ్వెందు నాకు చెప్పేది? కొందరు గృహాలలో మనకు కనబడుతూ ఉంటే పెద్దవాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే, నాకంటే నీకు ఎక్కువ తెలుసా డాడీ, నాకంటే నీకు ఎక్కువ తెలుసా మమ్మీ, మరి వాళ్ళేందు నువ్వు ఎక్కించలొచ్చినావు? వాళ్ళే కనుక లేకపోతే నువ్వు ఎక్కించలొచ్చినావు? వాళ్ళు ముందా నువ్వు ముందా? బహుశా నీకు కొంచెం చదువు ఎక్కువ ఉన్నదేమో, జ్ఞానం ఎక్కువ ఉంది. నీకంటే ముందు ఎవరిక్కడ? వాళ్ళే. పెద్దవాళ్ళు మన విషయంలో ఏది చెప్పినా కానీ మన మేలు కోసమే. బుద్ధిహీనంగా తిరుగువాడికట ఏం జరుగుతుందట? దేవుడు ఏర్పాటు చేసిన సమయం కంటే ముందుగానే
వాని యొక్క బ్రతుకు అనేది అక్కడికి ఆగిపోతుందట. చెప్తా ఉంటారు, అరే వానితోటి నువ్వు పోకురా బాబు, వానితోటి నువ్వు స్నేహం చెయ్యకురా బాబు, అమ్మాయితోటి దూరంగా ఉండురా బాబు, అలాంటి వారితోటి దూరంగా ఉండురా బాబు అని అనేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం మనం. కానీ ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? పెడచోవి పెడతా ఉంటారు. ఎప్పుడు తెలుసుకుంటారో తెలుసా? తెలుగులో ఒక సామెత ఉంది, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? మన జీవితంలో ఏవేవి జరగబోతున్నాయో, ఏవేవి జరుగుతున్నాయో దేవుడు ముందుగానే పసిగట్టి ఊహించి మనందరికీ సమయం ఉంటుంది, కానీ దీన్ని చదివే విషయంలో మనకు సమయం ఉండదు. మళ్ళా చదువుతాం సహోదరి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. అధికముగా దుర్మార్గపు పనులు మనం చేయొద్దు. దుర్మార్గపు పనులు అంటే ఏంటిది? మోసము చేయడము, లంచము తీసుకోవడము, నీది కాంది నువ్వు ఆశించడము, నీది కాంది నువ్వు కబ్జా చేయడము, కాంది నువ్వు దోచుకోవడము, వేరే వాళ్ళపైన అబద్ధపు సాక్ష్యములు చెప్పడము, ఇవన్నీ ఏంటిది? దుర్మార్గపు పనులు. బుద్ధిహీనముగా తిరగవద్దు. బుద్ధిహీనంగా నువ్వు తిరగవద్దు. బుద్ధిమంతుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలంటే బుద్ధిమంతుడిగానే ఉండాలి, కానీ బుద్ధిహీనంగా నువ్వు తిరగవద్దు. ఒకవేళ తిరిగితే ఏమవుతుంది? నీ కాలమునకు ముందుగా, నీ కాలమునకు ముందుగానే నీ వేళ చనిపోవుదు. దేవుడికే ఇష్టం లేదు నువ్వు ఆ కాలంలో చనిపోవడానికి, కానీ నీ బుద్ధిహీనతను బట్టి ఆ చావు నువ్వే కోరుకుంటున్నావు. కొందరు ఇంట్లో వద్దంటారు, ఆ ప్రయాణం చేయకరా, అక్కడ పెళ్ళికి పోకు, ఆ వాహనం వెళ్ళకు. ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను. ఓకే. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. చాలమ్మ చాలు. ఎలా స్టార్ట్ అయింది సెంటెన్స్ చూడండి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ. అంటే ఒక వ్యక్తిలో బలహీనత రావడానికి కారణం ఏంటిది? చెప్పాలి. చదువుకున్నాం కదా. ఒక వ్యక్తి బలహీన పడడానికి కారణం ఏంటిది? దయ్యముల ప్రభావము, మాంత్రిక ప్రభావము, చేతబడి ప్రభావము, చిల్లంగి ప్రభావము. చూడడానికి వాడు మనిషి మాదిరిగానే ఉంటాడు, కానీ వాడు ఏం చేస్తాడో వానికే తెలియదు. వాని కంట్రోల్లో ఉండడు. 18 ఏళ్ళ నుంచి ఈ స్త్రీ అట వంగిపోయిన స్థితిలో ఉంది. 1 కాదు 2 కాదు. ఎందుకో చెప్పాలా? ఆమె ఎవరి యొక్క కంట్రోల్లో ఉంది? వంచకుడి యొక్క కంట్రోల్లో ఉంది. దుర్మార్గుడు కట్టిన కట్లకు బందీకానంలో ఉంది ఆమె. ఒక వ్యక్తి జీవితంలో బలహీనత రావడానికి, రోగము రావడానికి, సమస్య రావడానికి, ఇరుకులు ఇబ్బందులు రావడానికి కారణం ఏంటో తెలుసా? చేతబడి క్రియలు, మాంత్రిక క్రియలు, చిల్లంగి క్రియలు. హలో, మాట్లాడుతుంది అర్థమవుతుందా? ఎందుకు సమస్య? దేవుడు మహిమపరచడానికి. ఎందుకు సమస్య? దేవుడి యొక్క శిక్షా విధిలోనికి నేను తీసుకురావడానికి. ఎందుకు సమస్య? నీ క్రమశిక్ష నేర్పించడానికి. ఎందుకు సమస్య? అధికంగా తినడం బట్టి, త్రాగడం బట్టి. ఎందుకు సమస్య?
దయ్యములకు గురి కావడం బట్టి. ఎప్పుడన్నా అపవాది క్రియల చేత శోధింపబడుతున్న వ్యక్తులను చూసారా మీరు ఎప్పుడన్నా? మనకు తెలిసిన ఒక ఫ్యామిలీ వచ్చారు ఇక్కడికి, మీరందరూ వెళ్ళిపోయారు. మాకు తెలిసిన కొందరు సమీపస్తులు మాత్రమే ఉన్నారు. ఆమెకు ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా చిన్న వయసు బిడ్డది, యవనస్తురాలు, గట్టిగా అరిసేసింది. గద్దించి ప్రార్థన చేసినప్పుడు విడుదల పొందింది. నేను అడిగాను, ఏమైంది నీకు అమ్మ అంటే, ఏమో నాకు తెలియదన్నా, నాకు ఏమైందో ఏమో అంటే. ఆమె ఎందుకు అలా అంది? ఆమె కంట్రోల్లో లేదు, ఆమెను ఒకరు కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. నీ శరీరంలో వ్యాధి రావడానికి, బాధ రావడానికి, ఇరుకులు రావడానికి, ఇబ్బందులు రావడానికి, సమస్య రావడానికి ఇప్పటి వరకు చెప్పిన 5 కారణాలలో 6వ కారణం ఏంటో తెలుసా? అపవాది చేత పీడింపబడుతుండవచ్చు నువ్వు. దాన్ని బట్టి నీ జీవితంలో జరగవలసిన కొన్ని పనులు జరగలేకుండా ఉంటున్నాయి. ఎంతగానో నువ్వు సంపాదిస్తావు కానీ అది చినిగిపోయిన సంచిలో పడినట్టుగా పడుతూ ఉంటుంది. ఎక్కడికెక్కడికో వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉంటావు, ఆ రిపోర్ట్స్ అంటావు, ఈ రిపోర్ట్స్ అంటావు, ఆ టెస్ట్ అంటావు, ఈ టెస్ట్ అంటావు. అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉంటాయి కానీ సమస్య మాత్రం సమస్యగానే ఉంటుంది. ఎందుకో తెలుసా? నువ్వు పోరాడుచున్నది కనపడిన ఒక శత్రువుతో పోరాడుతూ ఉన్నావు. ఆ కనపడిన శత్రువే అపవాది. అవే మాంత్రిక చేతబడి చిల్లంగి క్రియలు. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా అందరికీ? ఎందుకు నీకు సమస్య? నంబర్ 1 చెప్పాలి, అందరు చెప్పాలి. నంబర్ 1, దేవుడి నీ విషయంలో మహిమను పొందాలనుకుంటున్నాను. నంబర్ 2, దేవుడికి అభిషక్తునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చే శిక్ష. నంబర్ 3, దేవుడు నీకు క్రమశిక్షణ నేర్పించాలనుకుంటున్నాను. నంబర్ 4, అత్యధికంగా నువ్వు హెచ్చించకుండానట్లు. నంబర్ 5, అత్యధికంగా తినడం బట్టి, త్రాగడం బట్టి నువ్వు సమస్యను తెచ్చుకుంటా ఉన్నావు. నంబర్ 6, అపవాది యొక్క బంధకంలోకి నువ్వు వెళ్ళిపోయావు. నంబర్ 7 చెప్పుకుందామా? ఎస్, నంబర్ 7 నౌ. వెరీ గుడ్. హెబ్రూలకు రాసిన పత్రిక, వెరీ గుడ్. హెబ్రూలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. తొమ్మిది నుంచి 11 వరకు చదువుకుందాం. ఎవరు చదువుతారు? అందరు తీద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 నుండి 11 వరకు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవరునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. సరే, ఇక్కడ లోతైన సారాంశం ఇక్కడ వ్రాయబడి ఉంది. నేను చాలా సింపుల్గా మీకు చెప్తాను. ఒక వ్యక్తికి బలహీనతలు రావడానికి 7వ కారణం ఏంటో తెలుసా? విశ్రాంతి లేకపోవడం. మన ఇంట్లో ఉన్న గృహిణీలు పొద్దున్నే లేస్తారు 5:30కి, 5 గంటలకు. మంచి అలవాటే, అది మంచి అలవాటే. సైంటిఫిక్ రీజన్ ఉంది. ముగ్గెందుకు వేస్తారో ముగ్గులు వేసేవాళ్ళు. సైంటిఫిక్ రీజన్ ఉంది. ఒక వ్యక్తి ఎందుకు చిన్నపిల్లలు కైట్ ఎగరేస్తూ ఉంటారు, దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఏందో చెప్పాలా? అలా ఎగరేసే క్రమంలో తన దృష్టి గురి నుండి కోల్పోకుండానట్లు దృష్టి గురిపైన కేంద్రీకరించుకోవడానికి కైట్ ఎగరేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సైంటిఫిక్ రీజన్. నేను చెప్పేది అర్థమవుతుందా? ఒక వ్యక్తి బావిలో నుంచి నీళ్లు చేదుతూ ఉన్నాడు, నీకు తెలియకుండానే నీ బాడీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది. ఒక వ్యక్తి వేపాకు తోటి లేకుంటే ఆవు పేడతోటి ఇల్లు అలుకుతూ ఉంటారు. దాంట్లో ఏముంటాయో తెలుసా? అజాటో బ్యాక్టీరియా అని ఒక కెమికల్ ఉంటుంది. దాన్ని చల్లడం బట్టి మస్కిటోస్ రావు. అంటే మన అన్య సోదరిమణులు ఏవేవి చేస్తూ ఉన్నారో వాళ్ళ కల్చర్తో పాటుగా దాంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. పొద్దున్నే లేగడం మంచిదే. కొందరు ఉంటారు ఇక పనియే అలసిపోవాలి వాళ్ళ పనిని చూసి, అంత భయంకరంగా చేస్తూ ఉంటారు. ఒకే రోజు ఒక 5 టబ్బుల బట్టలు పెట్టుకుంటారు.
లేకుంటే ఒక 10 కేజీల పిండిని పెట్టుకుంటారు, బియ్యాన్ని, ఇక పిండి పిసకడానికి, పిండి పట్టడానికి. లేకుంటే ఒక 6 రూములు ఒకటే రోజు ఆ బూజు కర్రతోటి దులుపుతూ ఉంటారు. ఈ ఆకలేటోడు ఎటన్న పోని, దాహమయ్యేటోడు ఎటన్న పోని, ఉద్యోగానికి పోవాల్సిన వాడు ఎటన్న పోని, కడుపు నొచ్చేటోడు ఎటన్న పోని, మాకు అవసరము లేదు, 6 రూములు మేము దులపవలసిందే, నువ్వు ఉంటే ఉండు, లేకుంటే బయట పోయి కూర్చో. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? అర్థమవుతుందా? ఒకే రోజు వారానికి ఉతకవలసిన బట్టలు పెట్టుకుంటారు. ఒకే రోజు ఒక 10 కేజీల పిండి గ్రైండింగ్ చేయడానికి పెట్టుకుంటారు. ఒకే రోజు 6 రూములు దులపాలి, మళ్ళీ కడగాలి. దేవుడు ఏం చేశాడమ్మా? 6 దినములు కష్టపడి 7వ దినమున విశ్రాంతి దినము గనుక మీరు నా సన్నిధానంలో ఉండి నాకు మొరబెట్టే వారిగా ఉండాలి. దేవుడే చెప్తున్నాడు మీకు విశ్రాంతి అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. నేను చెప్తున్నానా, బైబిల్ చెప్తుందా? మాట్లాడాలి. అంటే నీకు విశ్రాంతి లేకుండా, నువ్వు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నావంటే బైబిల్కి విరోధంగా పోతున్నావా, బైబిల్కి అనుసంధానంగా పోతున్నావా? నువ్వు విరోధంగా, బైబిల్కి విరోధంగా పోయేటోడు బైబిల్కి స్నేహితుడా? అండర్లైన్ యువర్ ఆర్డర్. నువ్వు అత్యధికంగా పని చేస్తున్నావు అంటే బైబిల్కి వ్యతిరేకంగా పోతున్నావు, దేవుడికి విరోధిగా నువ్వు ఉంటున్నావు. దేవుడే చెప్తున్నాడు ఏంటంటే నీకు విశ్రాంతి అవసరం. అలా అని దేవుడే చెప్పాడు కదా విశ్రాంతి, నేను ఏం పని చేయను, 7 రోజులు ఇట్నే తింటాను, ఇట్నే పడుకుంటాను, ఉదయం 9 గంటలకు లేస్తాను. ఇది కూడా చాలా డేంజర్. పని చేసే సమయంలో పని చేయాలి, విశ్రాంతి తీసుకునే సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. ఈరోజు అపవాది ఎంత మోసం చేస్తున్నాడంటే మనల్ని, చాలా జాగ్రత్త వినండి. ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ తీసుకొని వచ్చేసి, మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొని వచ్చేసి, ఎంఎన్సి కంపెనీ తీసుకొని వచ్చేసి, మనం పొద్దున పూట పని చేసే వాళ్ళము ఈరోజు అమెరికా వాడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు పొద్దునంతా పడుకోరా, రాత్రి పూట పని చేయమంటున్నాడు వాడు. అంటే దేవుడు ఇచ్చిన ఒక సిస్టానికి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తూ ఉన్నావు. దేవుడు ఏమన్నాడు? ప్రొద్దునంతా నువ్వు కష్టపడు, రాత్రి నువ్వు విశ్రాంతి తీసుకో. వాడేమంటున్నాడు కంపెనోడు? నీకు 2 లక్షలు 3 లక్షలు లక్ష రూపాయలు ఇచ్చి పొద్దునంతా నువ్వు పండుకో, రాత్రంతా నువ్వు పని చేయి. ఇవన్నీ లాజిక్లు అన్నీ మనం అర్థం చేసుకోవాలండి. ఈ సిస్టమ్ దేవుడికి సపోర్టివ్గా ఉందా, దేవుడికి అగెనిస్ట్గా ఉందా? అత్యధికంగా తినడం కూడా ఒక పాపమే. బైబిల్లో ఏమంటుంది? నువ్వు అత్యధికంగా తింటున్నావా, నీ గొంతుకు ఏం పెట్టుకోమన్నాడు? కత్తిని పెట్టుకో అన్నాడు. అత్యధికంగా తాగడం కూడా తప్పే, అత్యధికంగా పడుకోవడం కూడా తప్పే, అత్యధికంగా పని చేయడం కూడా పాపమే. నేను చెప్తున్నానా, బైబిల్ చెప్తా ఉందా? విశ్రాంతి అనేది మన అందరికీ అవసరం. ఇక చేయండి, ఇక పని మరి పెట్టుకోండి. ఒక 10 రోజుల బట్టలు ముందు పెట్టుకోండి. ఒక 5-6 కేజీల బియ్యం పిండి, మినప్పిండి పెట్టుకొని ఇక రుబ్బుతూ ఉండండి. మళ్ళీ దీంట్లో ఒక గ్రామర్ యాడ్ చేస్తారు వీళ్ళు. నువ్వు చెయ్యవు, నన్ను చేయనియవా? నువ్వు చెయ్యవు, నన్ను చేయనియవు. నువ్వు దులుపవు, నన్ను దులుపనియవు. నువ్వు కడిగవు, నన్ను కడగనియవు. నువ్వు వండవు, నన్ను వండనియవు. అమ్మా, నీకు విశ్రాంతి అవసరం అమ్మా. విశ్రాంతి లేకపోతే నీ శరీరం ఏమవుతుంది? బలహీనపడుతుంది. ఎవరితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు రాత్రికాల సమయంలో. ఎందుకు మనిషి జీవితంలో బలహీనత? నంబర్ 1, దేవుడి యొక్క మహిమను కనపరచడానికి. నంబర్ 2, దేవుడిచ్చు శిక్ష. నంబర్ 3, దేవుడు మనల్ని క్రమశిక్షణలోకి నడిపించాలనుకో. నంబర్ 4, దేవుడు మనల్ని అత్యధికంగా హెచ్చించద్దు అనుకుంటున్నాడు. నంబర్ 5, అధికంగా తాగడం బట్టి, తినడం బట్టి. నంబర్ 6, అపవాది తీసుకువస్తున్న రోగములవి, మాంత్రిక క్రియలవి. నంబర్ 7, నీ శరీరానికి విశ్రాంతి అవసరము. విశ్రాంతి లేకుండా పని చేస్తున్నప్పుడు నీ శరీరంలో ఏం కలుగుతుంది? బలహీనతలు కలుగుతాయి. చివరి మాట నేను చెప్పి ముగిస్తానండి. సెకండ్ కింగ్స్, రాజులు, 2వ రాజులు 13వ అధ్యాయం.
14వ. 2 Kings 13th chapter 14th verse. అంతటా ఓకే అమ్మా, చదువుదాం. అంతటా ఎలీషా మరణకరణమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. ఎలా స్టార్ట్ అయిందమ్మా సెంటెన్స్? ఆ వాక్యం ఎలా స్టార్ట్ అయింది చదువు. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా. ఆ రోగం ఎందుకు వస్తుందటమ్మా? ఒక వ్యక్తికి రోగం సోకడానికి కారణం ఏంటి? రోగం వచ్చిందనే దాని వెనకాల ఉండేది ఏంటిది? నెక్స్ట్ హలో చెప్పాలి, మరణము. ఒక వ్యక్తి రోగస్తుడు కావడానికి నెంబర్ 1 దేవుడు తన మహిమను చూపాలనుకుంటున్నాడు. నెంబర్ 2 దేవుడి యొక్క శిక్షా విధిలోనికి నడిపించాలనుకుంటున్నాడు. నెంబర్ 3 చెప్పాలి, దేవుడు మనకు క్రమశిక్షణ నేర్పాలనుకున్న. నెంబర్ 4 అధికముగా నీవు హెచ్చించకుండాన్నట్లు. నెంబర్ 5 అధికంగా తినడం బట్టి త్రాగడం బట్టి. నెంబర్ 6 అపవాది యొక్క దుర్గములు నీ పైన ప్రభావితం చేస్తున్నారు. నెంబర్ 7 నీకు విశ్రాంతి లేకపోవడం. నెంబర్ 8 ఒక రోగము రావడానికి వస్తుందంటే దాని వెనకాల ఉన్న స్టేజ్ ఏంటో తెలుసా? నెక్స్ట్ మరణము. అయితే 8 ఎగ్జాంపుల్స్ చెప్పాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. నీ శరీరంలో నా శరీరంలో ఎందుకయ్యే బలహీనత వచ్చిందని ఒకసారి నువ్వు ప్రశ్న చేసుకో, కళ్ళు మూసుకొని. అయ్యా నాకు ఎందుకయ్యే తొంటి నొప్పి, అయ్యా ఎందుకయ్యా నాకు ఈ పంటి నొప్పి, అయ్యా ఎందుకయ్యే ఛాతి నొప్పి, అయ్యా ఎందుకయ్యా ఈ కూడి భుజం నొప్పి, కళ్ళ బలహీనత. ఒకసారి నువ్వు క్వశ్చన్ వేసుకో, కరెక్ట్గా దేవునికి ఆన్సర్ చెప్తాడు. వేసుకోండి, నా మొహం చూస్తారేంది? Ask God why this problem has arrived into your house, why this problem has arrived into your life. యోబుకు కూడా ఒక సమస్య వచ్చిందండి, ఆయనను మర్చిపోయాం మనం. మొదటి చాప్టర్లో యోబుకు సమస్య వచ్చిందా రాలేదు? అందరు వినాలిగా, చాలిగా. నేను అడుగుతాను ఎందుకు వచ్చిందో మీరు నాకు మెల్లగా సైలెన్స్గా చెప్పండి ప్రార్థన చేస్తున్నప్పుడు. యోబుకు సమస్య వచ్చిందా రాలేదా? ఒకే రోజు ఏమయ్యాయి? గొడ్లు అవుట్, బర్రెలు అవుట్, ఆడిగాడిదలు అవుట్, వంటలు అవుట్, 7 మగపిల్లలు అవుట్, 3 ఆడపిల్లలు అవుట్. నాకు ఒక సందేహం వచ్చింది, అందరు అవుట్ అయ్యిండు, భార్య ఎందుకు అవుట్ కాలేదయ్యా అనిపించింది నాకు చదువుతా ఉంటే. మగపిల్లలు పోయిళ్ళు, ఆడపిల్లలు పోయిళ్ళు, గాడిదలు పోయిళ్ళు, గుర్రాలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, అన్నీ పోయినాయి, కానీ భార్య అట్నే ఉన్నది ఎందుకు అయ్యా అనిపించింది నాకు చదువుతా ఉంటే. ఎందుకో తెలుసా? చెప్పాలి మీరు బాగా చెప్తారు, చెప్పండి ఎందుకు. ఎందుకంటే భార్యను ఎందుకు తీసుకోలేదు యేసయ్యా, లేకుంటే యెహోవా దేవుడు? వెనకాల నుంచి ఎప్పుడో ఒకడు గిచ్చటోడు ఉండాలి మనకు. అట్లా గిచ్చినప్పుడు ఏమవుతాడు? పౌరుషం పుట్టుకొచ్చి ప్రార్థన ఎక్కువ చేస్తావు, ఉన్న ప్రార్థనను మర్చిపోతావు. కానీ యోబు ఏం చేస్తాడో తెలుసా? ఇంకా దేవుడికి సమీపంగా వెళ్ళడానికి భార్యను పెట్టాడండి అక్కడ. మగ బిడ్డలతో పాటు, ఆడబిడ్డలతో పాటు, గొర్రెలతో పాటు, ఒంటెలతో పాటు, గాడిదలతో పాటు, అన్నితో పాటు ఈ భార్యను కూడా తీసుకోవచ్చు కదా. భార్య అంటా ఉంది, ఇంకేం పూజిస్తావు దేవుణ్ణి, ఇంకేం ప్రార్థన చేస్తావు, ఆ దేవుని దూషించి శపించి నువ్వు వెళ్ళిపో. ఏయ్ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని నువ్వు నోరుమై. ఈరోజు చెప్పాలనుకుని ఇదే డైలాగ్ చెప్పేటోడేమో యోబు ఒకవేళ బ్రతుకుంటే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని మూర్ఖురాలు లెక్క మాట్లాడక నువ్వు నోరుమై. అప్పుడు యెహోవా పరలోకం నుంచి చూసి ఏమన్నా తెలుసా యోబుని? అబ్బా నీలో ఇంతో కొంత స్వనీతి ఉన్నది, కానీ నువ్వు పర్ఫెక్ట్ క్యాండిడేట్ అయ్యా యోబు. నువ్వు కోల్పోయావు అనుకుంటున్నావు చూడు, మొదటి అధ్యాయంలో కోల్పోయావు, 42వ అధ్యాయంలోకి వచ్చేసే వరకు ఏవి కోల్పోయావు అవన్నీ 2 నీకు ఇచ్చేస్తా ఉన్నాను. చూడండి, ఒక వ్యక్తి జీవితంలో రోగం రావడానికి నానా రకాల కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటిది? దేవుడు తన మహిమను చూపించాలనుకుంటున్నాడు. రెండోది ఏంటిది? దేవుడు ఒక శిక్షా విధిలోకి నడిపించాలనుకుంటున్నాడు. మూడోది ఏంటిది?
దేవుడు మనకు క్రమశిక్షణ నేర్పించాలనుకుంటున్నాడు. 4వది ఏంటిది? అధికంగా మనం హెచ్చింపబడుకుంటున్నట్లు. 5వది ఏంటిది? అత్యధికంగా తినడం బట్టి త్రాగడం బట్టి శరీరంలో రోగం వస్తుంది. 6వది ఏంటిది? దయ్యము అపవిత్రాత్మ క్రియలను బట్టి. 7వది ఏంటిది? విశ్రాంతి లేకపోవడం బట్టి. 8వది ఏంటిదో తెలుసా? మరణము కోసమే రోగము. అయితే ఇవన్నీ ఎవరి కోసమో తెలుసా? క్రీస్తుని ఎరగనటువంటి ప్రజల కోసం. అయితే దేవుడు మొదట్లో మనతో ఏమని మాట్లాడారు? ఇదిగో అబ్రహాము నా స్నేహితుడు, ఇదిగో మోషే నా స్నేహితుడు, ఇదిగో దావీదు నా స్నేహితుడు. అయితే వీరు ముగ్గురితో పాటు మీరందరూ కూడా నా స్నేహితులు కనుక మీ శరీరంలో ఎలాంటి రోగం ఉన్నా సరే ఈరోజు మీరు నా స్నేహితులు, మీరు నా పుట్టినరోజులో పాలిభాగస్తులు చేయటకే ఈ యొక్క కూడిక అని చెప్తా ఉన్నాడు యేసయ్య. నమ్ముతున్నావా? 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 ఒక 3 అంశములు చెప్పేసి నేను ముగిస్తాను. హౌ టు ఓవర్కమ్ ద డిసీజ్. లూకాసు వార్త 19వ అధ్యాయము 8-9. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 8. చదువుదామమ్మా. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. చాలమ్మా. జక్కయ్యని చూసి అక్కడ ఉన్న గ్రామస్తులందరూ ఏమంటా ఉన్నారు? అందరు మాట్లాడాలి. ఏమంటున్నారు? దేవుడు మాత్రం ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. అక్కడ ఉన్న లోకస్తులందరూ ఏమంటున్నారు? జక్కయ్యని చూసి అన్యాయంగా సొమ్మును కాజేస్తున్న ఒక వ్యాపారవేత్త, వడ్డీ వ్యాపారవేత్త. ఎప్పుడైతే మేడు చెక్కి ఎక్కాడో యేసయ్యని చూద్దామని జక్కయ్య యొక్క దృష్టి యేసయ్య పైన పడింది, యేసయ్య యొక్క దృష్టి జక్కయ్య పైన పడింది. జక్కయ్య, నేను నీ ఇంటికి వస్తున్న పద అన్నాడు. అప్పుడే తన శరీరంలో ఏం ప్రారంభమైందో తెలుసా? పశ్చాత్తాపము. పశ్చాత్తాపంతో తన గృహంలోకి యేసయ్య అడుగుపెట్టిన వెంటనే, ప్రభువా, నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను అవన్నీ ఇచ్చేస్తున్నాను అయ్యా. బిందె కావచ్చు, ఏవేవి తాకట్టు పెట్టారో, వడ్డానం కావచ్చు, బంగారం కావచ్చు, ఇత్తడి కావచ్చు, వెండి కావచ్చు, అవన్నీ ఇచ్చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, కానీ నేను తీసుకున్న దానికి 4 అంతులుగా తిరిగి ఇచ్చేస్తున్నాను. వెంటనే యేసయ్య ఏమన్నాడో తెలుసా? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఒక వ్యక్తి జీవితంలో నుంచి, హృదయంలో నుంచి నిజమైన పశ్చాత్తాపం బయటికి వచ్చినప్పుడు దేవుడు అతనికి ఇచ్చే బిరుదు ఏందో తెలుసా? యు ఆర్ ఆల్సో ద సన్ ఆఫ్ ద అబ్రహాం. మనమందరం ఈరోజు ఏమై ఉన్నామంటే అబ్రహాము యొక్క కుమారులుగా పిలువబడుతున్నాం కనుక అబ్రహాము రోగాన్ని జయించాడు. అయితే ఒకవేళ అబ్రహాము చనిపోయి ఉండవచ్చు బలహీనతను బట్టి. అయితే చనిపోయి తిరిగి లేచిన యేసయ్య యొక్క రక్తం మన పైన ఏలుబాటు చేస్తుంది కనుక నీకు రోగశయమైన మరణకరమైన రోగం వచ్చినను దాన్ని ఎలా జయించాలో దేవుడు శక్తి ఇవ్వబోతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? ఎలా నీకున్న సమస్యను, బాధను, ఎలా నీ యొక్క దుఃఖాన్ని, వేదన్ని, రోగాన్ని నుండి నువ్వు బయటపడతావంటే ద బెస్ట్ వెపన్ ఇస్ రిపెంటెన్స్. ఏడవాలే, చంటి పిల్ల మాదిరిగా ఏడవాలి. నువ్వు ఎంతగా ఏడుస్తావో నీ గుండెలో ఉన్న భారం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుడికి సమీపంగా నువ్వు రాగలుగుతావు. ద బెస్ట్ వెపన్ టు ఓవర్కమ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ రిపెంటెన్స్. అన్నీ వస్తాయి కానీ ఇదే రాదు మనకు. అందరి ముందు ఏడవాలంటే కొంచెం నామోషి అనిపిస్తుంది అన్న నాకు. మరి సీక్రెట్గా ఏడు ఇంట్లో కూర్చొని. ఏడుపు దేనికి సాదృశ్యమో తెలుసా? ఎవరు ఏడుస్తారు జనరల్గా చెప్పు? చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఎందుకు ఏడుస్తారు చిన్నపిల్లలు? నా వల్ల కావట్లేదు, నేను భరించలేకపోతున్నాను, డాడీ మమ్మీ నాకు హెల్ప్ చేయవా. ఏడుపు అనేది హెల్ప్లెస్ సిచ్యువేషన్కి సాదృశ్యం. ఏడుపు అనేది చేతగాని తనానికి సాదృశ్యం. ఏడుపు అనేది నేను దిక్కుతోచని స్థితిలో ఉన్నాను, నన్ను ఎవరన్నా ఆదరించావా? ఆదరించేవారు ఎవరంటే సజీవుడైన యేసయ్య మాత్రమే. నువ్వు ఏడుస్తున్నావంటే నా వల్ల కావట్లేదు ప్రభా, నన్ను లేవనెత్తంటున్నావు, ఈ సమస్యను యేసయ్యకి అప్పచెప్తున్నావు. రిపెంటెన్స్ ఈజ్ ద
గ్రేటెస్ట్ వెపన్ దట్ కెన్ డ్రౌ సంబడి క్లోజ్ టు ద జీసస్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. అదే లూకా సువార్త 5వ అధ్యాయం 31. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. ఒకవేళ నీకు మరణకరమైన రోగం సంభవిస్తే, ఇబ్బంది సంభవిస్తే, యేసుప్రభు ఏమంటున్నాడు ఇక్కడ 31వ మాట? వైద్యుడు ఎవరికి అవసరమట? మాట్లాడాలండి రోగికి. అంటే ఆ వైద్యుడిని కూడా సృష్టించింది ఎవరిక్కడ? యేసయ్యనే. అంటే వైద్యుడి దగ్గరికి పోవడంలో తప్పేమీ లేదు. నీకున్న సమస్యను బట్టి, వ్యాధిని బట్టి, రోగమును బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళచ్చు? వైద్యుడి. నాకు ఈ వైద్యుడి కాదు, పరమ వైద్యుడే కావాలంటే నువ్వు అంతకంటే విశ్వాసవంతుడవు నువ్వు లేవు. ఎవరు నీవంతే విశ్వాసవంతుడు లేదు. పరమ వైద్యుడు అన్ని రోగములు బాగు ఒక న్యూరాలజిస్ట్ నరాలకు సంబంధించిందే బాగు చేయగలుగుతాడు. ఒక కార్డియాలజిస్ట్ గుండెకు సంబంధించిందే బాగు చేయగలుగుతాడు. ఒక నెఫ్రాలజిస్ట్ తన స్పెసిఫికేషన్ తగ్గట్టుగా బాగు చేయగలుగుతాడు. ఒక గైనకాలజిస్ట్ ఆడవాళ్ళకు సంబంధించిన సమస్యలను మాత్రమే బాగు చేయగలుగుతుంది. కానీ పరమ వైద్యుడు ఏ రోగమునైనా కానీ బాగు చేయగలుగుతాడు. ఎందుకంటే నీలో ఉన్న ప్రతి ఆర్గాన్ని ఎవరు సృష్టించారో తెలుసా? ఎవరు సృష్టించారు? సృష్టికర్త. ఒకరోజు ఒక నూతన జంట, అందరు వినాలి, ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. అప్పుడే పెళ్లి చేసుకున్న ఒక జంట, ఆ పెళ్లి కుమారుడు ఒక మెకానికల్ ఇంజనీర్. మెకానికల్ ఇంజనీర్ అంటే తెలుసా? మెకానికల్ ఇంజనీర్ కంటే ఇంకా ఎక్కువ ఏమనొచ్చు అంటే ఆటోమొబైల్ ఇంజనీర్. ఆటోమొబైల్ వాహనాలను బాగు చేసే ఇంజనీర్, అసెంబ్లింగ్ పార్ట్స్. ఒక మంచి కారు కొన్నాడు, కొత్త కారు. ఆ కార్ పేరు, కంపెనీ పేరు ఫోర్డ్. FORD. మన రోడ్ల పైన కూడా కనబడుతూ ఉంటుంది ఫోర్డ్ వెహికల్. ఫోర్డేనా అండి? ఎస్. ఆ వెహికల్ని హనీమూన్ ట్రిప్ వేసుకొని హనీమూన్ కానీ వెళ్తూ ఉన్నారు నూతనంగా వివాహమైన ఆ జంట. వెళ్తున్నప్పుడు కొన్ని కిలోమీటర్స్లు దాటిన తర్వాత ఆకస్మికంగా వాహనం ఆగిపోతుంది. వెంటనే ఈ ఆటోమొబైల్ ఇంజనీర్ దిగేసి ఆ కారు యొక్క డోర్ని, పైన షెడ్ని ఓపెన్ చేసి ఆ వైర్ని ఈ వైర్ని అంత సరి చేస్తూ ఉంటాడు. కానీ అప్పటికి ఒక అర్ధగంట దాటిపోతుంది, గంట దాటిపోతుంది, కానీ వాహనం స్టార్ట్ కాదు. అప్పుడు చీకటి పడుతూ ఉంటుంది. వారు కారు అడవిలో ఉంటారు, దట్టమైన అడవిలో ఉంటారు. దూరం నుంచి ఒక 20 సంవత్సరాల క్రితము ప్రిపేర్ చేయబడిన, మ్యానుఫ్యాక్చర్ చేయబడిన ఒక పాత కారులో సుమారు ఒక 60-70 సంవత్సరంలో ఒక పండు ముసలివాడు వస్తూ ఉంటాడు వాహనం నడుపుకొని. వచ్చి ఆ కారును ఆపేసి ఈ నూతనమైన జంట దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా కార్ రిపేర్లో ఉన్నట్టుంది, నన్ను ఏమైనా చేయమంటావా, నన్ను ఏమైనా చూడమంటావా అంటే, నేను ఆటోమొబైల్ ఇంజనీర్ని, నేనే ఎన్నో వెహికల్స్ యొక్క ఇంజన్స్ని అసెంబ్లింగ్ చేస్తాను, అన్ని స్పేర్ పార్ట్స్ని నాకు చక్కగా దాన్ని అసెంబ్లింగ్ చేయడం వచ్చు, నా వల్లనే అవ్వట్లేదు, నేను యుక్త వయసులో ఉన్నాను, నువ్వు చూస్తే 65-70 ఉన్నావు, నీ ద్వారా ఏమవుతుంది పో అన్నాడట. ఒక్కసారి నన్ను ట్రై చేసిస్తావా అన్నాడట. సరే చీకటే పోతుంది, నువ్వు ట్రై చేస్తా అంటున్నావు కదా, ట్రై చేయమన్నాడట. ఈ పండు ముసలివాడు ఆ కారు యొక్క అది టాప్ను ఓపెన్ చేసి అది ఇది కొంచెం అట్లా షేక్ చేసి వైబ్రేట్ చేసి కొంచెం ఏదో విధంగా దాన్ని బాగు చేయగలిగాడు. సరే ఇప్పుడు వెళ్ళి నువ్వు లోపలికి వెళ్ళి ఆన్ చేయపో ఇంజన్ అన్నాడట. ఈ ఆటోమొబైల్ ఇంజన్ లోపలికి వెళ్ళి ఆన్ చేసే వరకు కార్ స్టార్ట్ అయిందట. ఇక దిగి ఇక మొహం లేదు, డైలాగ్ లేదు మన దగ్గర. ఆటోమొబైల్ ఇంజనీర్ అని చెప్పుకున్నాడు కదా. సార్ మరి నేను ఆటోమొబైల్ ఇంజనీర్ని, నేను ఎన్నో ఇంజన్స్ని తయారు చేశాను, రిపేర్ చేశాను, అసెంబ్లింగ్ చేశాను, డిసెంబ్లింగ్ చేశాను, నా ద్వారా కాలేదు, మరి మీరు ఎట్లా చేయగలిగారంటే, ఇదిగో ఈ కార్ని క్రియేట్ చేసిందే నేను, ఆ కార్ యొక్క యజమానుని ఫోర్డును నేను,
ఈ బాడీ ఇంజన్కి యజమానుడు ఎవరంటే తెలుసా? యెహోవా దేవుడు. ఈ హార్ట్ ఎలా ఉండాలి, నర్వ్స్ ఎలా ఉండాలి, ప్యాన్క్రియాస్ ఎలా ఉండాలి, కిడ్నీ ఎలా ఉండాలి, ఏ పార్ట్ ఎలా రూపింపబడిందంటే తన మాటను బట్టి ఈ వైద్యుడికి రావట్లేదంటే నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికో తెలుసా? పరమ వైద్యుడి దగ్గరికి. ఏ రోగము వచ్చినా ఆ రోగంకి సొల్యూషన్ ఏంటో తెలుసా? జీసస్. నమ్ముతున్నావా? సరే, కొద్ది నిమిషాలు మనం అందరం లేచి నిలబడదాం. ఒక్కసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకో, ఎందును బట్టి మనకి సమస్య వచ్చింది? ఎన్ని కారణాలు చెప్పానండి? ఒక రోగం రావడానికి, ఒక వ్యక్తికి రోగం రావడానికి ఎన్ని కారణాలు చెప్పాను? 8. నెంబర్ 1, దేవుడి యొక్క మహిమను కనపరచడానికి వ్యక్తిలో రోగం వస్తుంది. నెంబర్ 2, దైవ సేవకుడికి అభిషక్తుడికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మిరియాము జీవితంలో కుష్టి వచ్చింది. అభిషక్తుడికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు ఇచ్చే పనిష్మెంటే రోగము. 3వదేంటిది? దేవుడు మనని క్రమశిక్షణలోకి నడిపించాలనుకున్నాడు. పౌలు అంటున్నాడు, ఇదిగో నాకు ఒక ముళ్ళు పెట్టాడు దేవుడని, క్రమశిక్షణలోకి నడిపించడానికి. 4వది, నువ్వు అత్యధికంగా హెచ్చించకుండా ఉన్నట్లు. 5వదిగా, ఎక్కువగా తినడం బట్టి త్రాగడం బట్టి వచ్చేదేంటో తెలుసా? రోగమే. 6వదిగా, దుర్మార్గపు పనులు చేస్తున్నప్పుడు, బుద్ధిహీనుడిగా తిరుగుతున్నప్పుడు నీకు ఆకస్మికమైన రోగములు, మరణములు వస్తాయి. 7వదిగా, దయ్యములను బట్టి, చేతబడి క్రియలను బట్టి, చిల్లంగి క్రియలను బట్టి. 8వదిగా, ఒక రోగం వచ్చిందంటే అది మరణానికి దారితీస్తుంది. అయితే ఈరోజు దేవుడు మన ఏమని సంబోధిస్తున్నాడంటే, ఇదిగో మోషే నాకు స్నేహితుడై ఉన్నాడు, అబ్రహాము నాకు స్నేహితుడై ఉన్నాడు, అదే రీతిగా దావీదు నాకు స్నేహితుడై ఉన్నాడు. 4వ వ్యక్తిగా ఎవరంటే మీరు నాకు స్నేహితులై ఉన్నారు. ఈరోజు మరి క్రిస్మస్ మాసంలో ఎవరి శరీరంలో, ఎవరి ఇంట్లో, ఎవరి ఒంట్లో ఎలాంటి బలహీనతలను బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావు, బలహీనతతోటి నీవు ఈ క్రిస్మస్లో పాల్గొవద్దని యేసయ్య కోరుకుంటున్నాడు. నీ బలహీనతలన్నిటి దేవుడు తీసేయడానికి, బలహీనత లేని శరీరాన్ని నీకు ఇచ్చి ఈ విందులో నిన్ను పాల్గొనే విధంగా చేసుటకు దేవుడు సంసిద్ధంగా ఉన్నాడండి. దేవా మీకు వందనాలయ్యా. 8 సూచన క్రియలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పాడు. దేన్ని బట్టి నీ శరీరంలో బలహీనత వచ్చింది? అభిషక్తులకు వ్యతిరేకంగా మాట్లాడావా? నాకు తెలిసి ఎవరు యోబు వంటి యథార్థవంతులు లేరండి ఇక్కడ నువ్వు హెచ్చించుకోవడానికి. అయితే దేన్ని బట్టి నీకు సమస్య వచ్చిందో, రోగం వచ్చిందో పరిశుద్ధాత్మ దేవుడు నీతో బోధిస్తూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. దేవా, వారు ఎలాంటి సమస్య చేత, ఎలాంటి ఇరుకులలో, ఇబ్బందులలో, బాధలలో ఉన్నారో నా తండ్రి, దేన్ని బట్టి రోగము వారి శరీరంలో ఎంటర్ అయిందో నా దేవా, ఈరోజు మమ్మల్ని స్నేహితులుగా మీరు సంబోధిస్తున్నారు కనుక, స్నేహితుడు దేవుడి యొక్క గృహంలో ఉంటారు కానీ దేవుడి యొక్క గృహం అవతల ఉండరు నా దేవా. మేము గృహంలో ఉండాలన్నదే మీ యొక్క నిశ్చయత. అయితే మీ గృహంలో అనారోగ్యం లేదయ్యా, మీ గృహంలో కన్నీరు లేదయ్యా, వేదన లేదయ్యా, బాధ లేదయ్యా, దుఃఖము లేదయ్యా. దుఃఖము, వేదన, రోగము లేనటువంటి శరీరములను, మహిమ శరీరములను మా అందరికీ కలగచేసి ఒక స్నేహితుడిగా మమ్మల్ని సంబోధిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎవరెవరి అతిక్రమ క్రియలను బట్టి వారి శరీరంలో బలహీనతలు ఉన్నాయో అట్టి బలహీనతలన్నింటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గద్దించుచున్నాను. వారందరికీ మానసిక స్వస్థత, శారీరక స్వస్థత, ఆధ్యాత్మిక స్వస్థత, ఆర్థిక స్వస్థత, కుటుంబ స్వస్థత, అన్ని విషయాలలో స్వస్థత, రెస్టరేషన్ని మేము పలుకుచుండగా మీరు గొప్ప కార్యములు జరిగిపించమని యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చుందామండి. థ్యాంక్ యూ జీసస్.
రలుదమా రండి జనులారా మనం బేతలెం పోదామా యూదుల రాజు జన్మించినాడు వేవేద వెళ్ళుదమా జన్మ తరింప తరలుదమా సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఆమేన్ ఆమేన్ ఆయనకు ఇష్టులైన వారికి సమాధానం ఎల్లప్పుడు రండి జనులారా మనం బేతలెం పోదామా యూదుల రాజు జన్మించినాడు వేవేగా వెళ్ళుదమా జన్మ తరింప తరలుదమా నన్న 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 పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్ 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 మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్ యేసు మనల్ని ప్రేమిస్తూ పుట్టాడండోయ్ మన పాపం కొరకు పుట్టాడండోయ్ యేసు మనల్ని ప్రేమిస్తూ పుట్టాడండోయ్ మన పాపం కొరకు పుట్టాడండోయ్ యేసుని చేర్చుకో రక్షకుని గయించుకో యేసుని చేర్చుకో రక్షకుని గయించుకో పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్ 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 మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్ పాడుడి గీతములు హల్లెలూయా మీతుడి నాదములు హల్లెలూయా పాడుడి గీతములు హల్లెలూయా మీటుడి నాదములు హల్లెలూయా పాపరహితుడు హల్లెలూయా పాప వినాశకుడు హల్లెలూయా పాపరహితుడు హల్లెలూయా పాప వినాశకుడు హల్లెలూయా ఆకాశమున వింత గొల్పెను అద్భుత తారను గాంచిరి ఆకాశమున వింత గొల్పెను అద్భుత తారను గాంచిరి పయనించిరి జ్ఞానులు ప్రభు జాడకు పయనించిరి జ్ఞానులు ప్రభు జాడకు పాడుడి గీతములు హల్లెలూయా మీటుడి నాదములు హల్లెలూయా పాపరహితుడు హల్లెలూయా పాప వినాశకుడు హల్లెలూయా రాజులకు రాజు యేసయ్యా పశువుల పాకలో పుట్టాడై రాజులకు రాజు యేసయ్యా పశువుల పాకలో పుట్టాడయ్యా నీ కొరకు నా కొరకు పుట్టాడయ్యా నీ కొరకు నా కొరకు పుట్టాడయ్యా గొల్లాలు జ్ఞానులు వచ్చిరయ్యా దూతాలు పాఠాలు పాడిరయ్యా గొల్లాలు జ్ఞానులు వచ్చిరయ్యా దూతాలు పాఠాలు పాడిరయ్యా ఈ వార్తను చాటింప పోదామయ్యా ఈ వార్త చాటింప పోదామయ్యా పోదామయ్యా ఆహా పోదాము పద పోదాము మనం పోదాము 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 పైన పోదాము శుభవార్త చెప్పపోదాము పోదాము పోదాము పైన పోదాము శుభవార్త చెప్పపోదాము అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఇక్కడ పోదాము శుభవార్త చాటి చెప్ప సాగిపోదాము అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఇక్కడ పోదాము శుభవార్త చాటి చెప్ప సాగిపోదాము పోదాము పోదాము పైన పోదాము శుభవార్త చెప్పపోదాము పోదాము పోదాము పైన పోదాము శుభవార్త చెప్పపోదాము శ్రీయేసన్ననట రజులకు రాజు అంట శ్రీయేసన్ననట రజులకు రాజు అంట రజులందరికయో ఏసే రాజు అంట రజులందరికయో ఏసే రాజు అంట పదరా హే పదరా పోదామురన్నాం శ్రీయేసుచుడ పదరా పోదామురన్నాం పదరా పోదామురన్నాం శ్రీయేసుచుడ పదరా పోదామురన్నాం
na 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 na. Na 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 na. Thank you. థ్యాంక్ యూ. కోఆర్డినేషన్ మిస్ అయింది. కోఆర్డినేషన్ చూసుకోవాలి, మంచిగా పాడాలి. ఓకేనా? బట్ సమ్హౌ ఇట్ ఈస్ వెరీ గుడ్. సో మనం ఎండింగ్ ప్రేయర్ కంటే ముందు లెట్ us స్టాండ్ అప్ ఫర్ ఎ వైల్. యాక్చువల్గా క్యాండిల్ లైట్ సర్వీస్లో విమెన్ ఎక్కువ ఉండాలి, కానీ ఈరోజు పురుషుల సంఖ్య ఎక్కువ ఉన్నది. ఓకేనా? ఓకే, లెట్ ఇట్ బి. బట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ దెర్ ఇస్ నో జెండర్. మనం అందరం ఏమేమి ఉన్నాము? మనమందరం దేవుని బిడ్డలం. అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? మనమందరము వధువు, అతను వరుడు. సో ఎక్కడున్నాయమ్మ క్యాండిల్స్? క్యాండిల్స్ అందరికీ ఒక్కొక్క క్యాండిల్స్ ఇవ్వండి. రెండోది ఏంటంటే ఓకే, అది ఆ ఫ్యాన్స్ కూడా ఆఫ్ చేయండి అమ్మ. ఎవరైనా దగ్గర ఉంటే స్విచ్ బోర్డ్కి ఒక్క క్యాండిల్ వెలిగింపబడుతుంది. ఆ వెలిగింపబడిన క్యాండిల్ ద్వారా మిగతా క్యాండిల్స్ అన్నీ వెలిగించుకోవాలి ఒకరినొకరు. జస్ట్ ఒక పాట పాడుకున్న తర్వాత ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ని కన్క్లూడ్ చేసుకుందాం లాస్ట్ ప్రేయర్ ద్వారా. ఓకే, మరి చేతులు యాక్చువల్గా కప్ని ప్లాన్ చేద్దాం అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ వీ కుడ్ నాట్ మేక్ ఇట్. వన్స్ వీ వాంట్ టు పోస్ట్పోన్ టు ద నెక్స్ట్ వీక్, బట్ యాజ్ వీ హ్యావ్ మెన్షన్డ్ ఇన్ ద పోస్టర్ వీ డు నాట్ వాంట్ టు డూ ఇట్. దట్స్ వై వీ వాంట్ టు కంటిన్యూ. ఓకేనా? చేతులోకి మళ్ళా ఆ వ్యాక్స్ అనేది కారుతున్నప్పుడు చేతులోకి కొంచెం జాగ్రత్త. చంటి బిడ్డలకు ఇవ్వకండి, కొంచెం జాగ్రత్త. ఓకేనా? కొంచెం క్రాస్ పెడితే డైరెక్ట్ కింద పడుతుంది. మరి కార్పెట్ కూడా కార్పెట్ పైన పడకుండా చూసుకోండి కొంచెం. ఓకేనా? ఎస్. ఎవరన్నా ఒకరి క్యాండిల్ని మరి అంటి పెట్టండి. ఎస్, యూ స్టార్ట్ ఫ్రమ్ హియర్.
రాజు బుట్టెనయ్య రారే చూడా మనం మెల్లుదామన్నయ్య రారే చూడా మనం మెల్లుదామన్నయ్య ఆడుదామా పాడుదామన్నయ్య ఆడుదామా పాడుదామన్నయ్య కూడి యేసున్ మనం వేడుదామన్నయ్య కూడి యేసున్ మనం వేడుదామన్నయ్య రాజులకు రాజు బుట్టెనయ్య రాజులకు రాజు బుట్టెనయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య పొందుగాను లోకమందన్నయ్య పొందుగాను లోకమందన్నయ్య సుందరుడు శ్రీ యేసు బుట్టెనయ్య సుందరుడు శ్రీ యేసు బుట్టెనయ్య రాజులకు Thank you very much. You can blow off. Nana, somebody can collect all those candles and keep aside. Okay. ఇక్కడ లైట్ వేసాయి నాన్న. ఓకే, చివరి ప్రార్థన చేసుకుందాం. ఓకే, క్యాండిల్స్ ఆఫ్ చేసేయండి. ఓకే, ఎస్, థ్యాంక్ యూ జీసస్. ఓకే, ఫైన్. చివరి ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క సర్వీస్ని ముగించుకుందామండి. అందరూ ఏకీభవించండి, ఓకేనా? సో ఈరోజు ఎలాంటి క్రిస్మస్ చేసుకోవాలని దేవుడు మన నుండి ఆశపడుతూ ఉన్నాడు. రోగము, ఇరుకు, ఇబ్బంది, కన్నీటి వేదన లేనటువంటి గృహాలను దేవుడు కనిపెట్టుతూ చూస్తూ ఉన్నాడు. మరి ఎందుకు ఈ రోగము, ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ ఇరుకు, ఎందుకు ఈ కన్నీరు అంటే నానా రకాల వాక్యాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. అయితే దాంట్లో ఏదో ఒక కారణం బట్టి నీ శరీరంలో బలహీనత ఉండవచ్చు, నీ గృహంలో పేదరికం ఉండవచ్చు. అయితే యేసు ప్రభు నీతో ఏమని సంబోధిస్తూ ఉన్నాడంటే, మీరు నా స్నేహితులు కనుక మీ స్థానము నా గృహంలో అవతల కాదు, కానీ నా గృహంలోన మీ స్థానము. మీరు నా గృహంలోకి ఈరోజు ఎంటర్ అయ్యారు కనుక మీకున్న రోగశాయమైన ప్రతి సమస్యను తీసివేసి, బలహీనతలను తీసివేసి, ఇదిగో మహిమ శరీరముల చేత మీ అందరినీ కప్పి నిజమైన స్నేహితులుగా మిమ్మల్ని నేను సంబోధిస్తున్నానని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. నమ్ముదామండి. ఈరోజు యేసు ప్రభు మనలోనికి ప్రవేశించాడు. యేసు ప్రభు యొక్క గృహంలోనికి మనం ప్రవేశింపబడి ఉన్నాం. దేవా, మీకు వందనాలయ్యా. చక్కటి వర్తమానమును బట్టి మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరిచి ఉన్నావు నా దేవ. అవును నా తండ్రి, మేము పైకి భక్తి గల వారిగా కనపడుతూ దాని యొక్క శక్తిని చూడలేక పొందలేని వారి స్థితిలో మేము ఉన్నాము నా తండ్రి. మా శరీరాలు అనేకమైన రుగ్మతలు, బాధలు, రోగాలు మమ్మల్ని వేధిస్తూ ఉన్నప్పుడు మరి మేము ఇంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా, మరి ఇంతగా మేము ఉపవాసం ఉంటా ఉన్నాం కదా, ఇంతగా మేము ప్రభు విషయంలో ప్రయాసపడుతూ ఉన్నాం కదా, మరి ఎందుకు మాకు ఈ సమస్య, ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఎందుకు ఈ రోగం పోవట్లేదు, ఎందుకు నాకు ఉద్యోగం రావట్లేదు, ఎందుకు నాకు వివాహం జరగట్లేదు, ఎందుకు నా గృహంలో ఈ యొక్క సమస్యగానే ఉందంటే దానికి 9-10 రకాల కారణాలు